మెల్లిగా ఈ జలనాశక ముద్ర మన చిటికెన వేలు ఏదైతే ఉందో దాన్ని బేస్ ఆఫ్ ది థంబ్‌లో పెట్టేసి మిగతా 3 ఫింగర్స్‌ని స్ట్రెయిట్‌గా పెట్టాను. చూడండి. ఇది ఎట్లా చేయాలి? కంపల్సరీ మీ థైస్ మీద పెట్టుకోండి. 2 చేతులు. సో, ఇది చేశాను ఒక 10 మినిట్స్. తర్వాత మన చేతి మధ్యలో ఒక కిడ్నీ పాయింట్ ఉంటుంది. దాన్నొక 10, 20 టైమ్స్ అట్లా ప్రెస్ చేసుకున్నాను. మళ్ళీ ముద్ర చేశాను. మళ్ళీ ప్రెస్ చేసుకున్నాను. సో, ఒక 15, 20 మినిట్స్‌లో ఏం జరిగింది అంటే ఆ ప్రెషర్ తగ్గింది. హమ్మయ్య! బెటర్. ఇంకా టైం ఉంది. ఏం చేయాలి? ఇంకొద్దిసేపు చేశాను. ఇదే ముద్ర చేశాను. దీన్ని ఇట్లానే ప్రెస్ చేసుకున్నాను. ఆటోమేటిక్‌గా ప్రెషర్ ఎంత తగ్గింది అంటే నా డెస్టినేషన్ నేను ఎక్కడైతే దిగాలో అక్కడ దిగిన తర్వాత కూడా నాకు ఇమ్మీడియేట్‌గా బాత్రూమ్ వెళ్ళాల్సిన అవసరం రాలేదు. ఈ సిట్యుయేషన్ ఎంతమంది ఫేస్ చేసుంటారు? ఇది నాకొక్కడినే కాదు. చాలామందికి ఇటువంటి సిట్యుయేషన్స్ మనం ఫేస్ చేస్తూ ఉంటాము. రీసెంట్‌గా 2 డేస్ బ్యాక్ కూడా ఒక టెస్టిమోనియల్ వచ్చింది. ఏదో క్లాస్‌లో కూర్చున్నారు. 2:30 గంటల వరకు బయటికి రాలేరు. అర్జెంట్‌గా బాత్రూమ్ వస్తుంది. ఏం చేశారు? సేమ్ ఇదే ముద్ర చేశారు. ఈ పాయింట్ ప్రెస్ చేసుకున్నారు. క్లాస్ అయిపోయే వరకు కూడా వాళ్ళు అక్కడే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూర్చున్నారు. సో, ఈ ముద్రా శాస్త్రం అనేది ఎట్లా పనిచేస్తుంది అంటే పంచభూతాలతో పనిచేస్తుంది. దీన్నే అండపిండ తత్వం అంటాము. అండతిల్ ఉల్లతే పిండం, పిండతిల్ ఉల్లతే అండం, అండముల్ పిండముల్ ఒన్రే. అంటే ఏంటంటే ఈ ప్రపంచం కూడా పంచభూతాలతో ఫామ్ అయింది. మన శరీరం కూడా పంచభూతాలతో ఫామ్ అయింది. సో, ఆ భూతాల సమతుల్యం ఏదైతే ఉందో అదే మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది. సో, దాన్ని బేస్ చేసుకొని ఈ ముద్రా విజ్ఞానం అనేది పనిచేస్తుంది. ఇవి ఏంటి అంటే జస్ట్ ఒక ఎగ్జాంపుల్స్. సో, ఇట్లా చాలా హెల్త్ కండిషన్స్‌లో కూడా ఈ ముద్రాస్ పనిచేస్తాయి. ఇప్పుడు అందరూ మీరు ఏంటి ఇక్కడ విద్యార్థుల్లాగా వచ్చారు. అవునా? వినడానికి, నేర్చుకోవడానికి. సరే పొద్దున్న నుంచి ఏమేమి నేర్చుకున్నారో అన్నీ చెప్పగలరా? అన్నీ గుర్తున్నాయా? ఎవరన్నా మర్చిపోయారా? సో, అలా మర్చిపోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి అంటే మనం జ్ఞాన ముద్ర చేసుకోవాలి. ఎట్లా చేస్తాము? చూపుడు వేలు టిప్‌ని థంబ్ టిప్‌తో కలుపుతాము. టచ్ టిప్ ఆఫ్ ది ఇండెక్స్ ఫింగర్ విత్ టిప్ ఆఫ్ ది థంబ్. ఈ 3 ఫింగర్స్ స్ట్రెయిట్‌గా పెడతాము. ఇది ఏంటి అంటే దీన్ని మనం జ్ఞాన ముద్ర అంటాము. ముద్ర ఫర్ కాన్సంట్రేషన్. పిల్లలు కానీ విద్యార్థులు ఎవరైనా ఈ ముద్ర చేయొచ్చు. ఈ ముద్ర మీరు డైలీ కనుక ఒక 15-20 నిమిషాలు చేస్తే మీ మెమొరీ పవర్ పెరుగుతుంది. మీ కాన్సంట్రేషన్ పెరుగుతుంది. మీ రిమెంబరెన్స్ పవర్ పెరుగుతుంది. మీ నర్వ్స్ స్ట్రెంథెన్ అవుతాయి. చిన్న చిన్న హెడ్ఏక్స్ ఉన్నా మీకు బ్రెయిన్‌కి సంబంధించి ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా కానీ ఈ ముద్ర బాగా పనిచేస్తుంది. దీని పేరేంటి? దీని పేరు వాయుముద్ర. ఇదేం చేస్తుందంటే మీకు శరీరంలో ఏ నొప్పులున్నా ఈ ముద్ర పెట్టుకోండి. ఒక 15 నిమిషాలు ఈ ముద్ర వేసుకోండి, నొప్పులు తగ్గుతాయి. లేదు గ్యాస్ట్రిక్ బాగా ఉంది, అప్పుడు ఈ ముద్ర వేసుకోండి. తిన్నారు, బ్లోటింగ్ వచ్చింది, కడుపు ఉబ్బింది, అప్పుడు ఈ ముద్ర వేసుకోండి. ఇంకొకటి మంచి అలవాటు ఏముంటుంది? చిన్న వస్తువుని కూడా భూతద్దంలో పెట్టి చూడడం. ఓవర్ థింకింగ్ ఉందా ఎవరికన్నా? లేదా? గుడ్ స్టూడెంట్స్. ఆడవాళ్ళు ఏమంటారు అంటే ఓవర్ థింకింగ్ ఈజ్ యువర్ బర్త్ రైట్ అంటారు. అనేవాళ్ళు ఉన్నారా? మీరేంటంటే చిన్న విషయాల్ని కూడా చాలా తీవ్రంగా ఆలోచిస్తారు. దానివల్ల ఏమవుతుందంటే రాత్రిపూట నిద్ర పట్టదు. దాన్నే ఇన్సోమ్నియా అంటారు. సో, ఆ కండిషన్లో కూడా మీరు ఈ ముద్ర వేసుకోవచ్చు. ఓకే. ఇదేం ముద్ర? వాయుముద్ర. గ్యాస్ట్రిక్‌కి, అసిడిటీకి కూడా ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. సరే తిన్నారు, స్టార్టింగ్‌లో గ్యాస్ట్రిక్ ఫామ్ అవుతుంది. మంచిగా స్పైసీ ఫుడ్ ఏదో తిన్నారు.
అప్పుడు ఏమవుతుంది? మంటలు వస్తాయి. అవునా? దాన్ని ఏమంటాం? అసిడిటీ అంటాం, హార్ట్ బర్న్స్ అంటాం, చెస్ట్ బర్న్స్ అంటాం. ఎవరికైతే ఆ మంటలు వస్తాయో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ జలముద్ర వేసుకోవాలి. జలముద్ర ఎట్లా వేసుకుంటారు? ఈ లిటిల్ ఫింగర్ టిప్ని తంపుతో టచ్ చేయండి. ఈ 3 ఫింగర్స్ స్ట్రైట్గా పెట్టండి. ఎవరికైనా మంటలు ఉన్నాయంటే 15 నిమిషాలు ఈ ముద్ర వేసుకోండి. మీకు రిజల్ట్ ఇమీడియట్గా ఇప్పుడే వస్తుంది. ఓన్లీ ఈ కడుపులో మంటలే కాదు, మీరేం చేస్తారు? ఈ మధ్యలో అందరికీ ఒక ఎక్సర్సైజ్ బాగా అలవాటైంది. ఏం ఎక్సర్సైజ్ అది? వజ్రాసనం కాదు, ఇంకొకటి హ్యాండ్తో చేస్తారు బాగా. ఏంటండి? మేడం చాలా అప్డేటెడ్గా ఉన్నారు. ఏం చేస్తారు? సపోజ్ 9 o'clock పండుకుందాం అనుకుంటారు, 8:59 అవుతుంది. సరే 1 minute ఉంది కదా, మీరు చాలా బ్రిలియంట్ స్టూడెంట్స్ కాబట్టి ఆ 1 minute వేస్ట్ చేయడం ఎందుకు, ఈరోజు జనరల్ నాలెడ్జ్లో అప్డేట్ అవుదామని చెప్పేసి ఒక్కసారి ఇట్లా అంటారు. అవునా? ఒక 30 seconds అయిపోతుంది. సరే ఇంకా టైం ఉంది కదా అని మళ్ళీ ఇంకోసారి ఇట్లా అంటారు. సరే ఒక్కరోజే కదా, ఒక 5 minutes లేట్ చేద్దామని మళ్ళీ అంటారు. అట్లా ఎక్సర్సైజ్ కంటిన్యూ అవుతూ ఉంటుంది. టైం చూస్తే 10 అవుతుంది. సరే 10 కదా అని చెప్పేసి ఒక రోజుకి ఎగ్జామ్షన్ ఇద్దామని చెప్పేసి మళ్ళీ అంటూ ఉంటారు. అప్పుడు ఏమవుతుంది? టైం ఎంత అవుతుంది? 12 అవుతుంది. సరే 12 అయింది కదా, అయింది, ఒక్కరోజు ఇంకొంచెం ఇంట్రెస్టింగ్గా ఉందని మళ్ళీ చేస్తారు. 1 అవుతుంది. సరిగా 1 అయింది, లేదు పడుకుందామని చెప్పేసి ఫోన్ పక్కకు పెడతారు, పడుకుంటారు. అటు తిరుగుతారు, ఇటు తిరుగుతారు, నిద్ర రాదు. సరే ఎట్లయినా నిద్ర వస్తలేదు కదా అని మళ్ళీ తీస్తారు. అవునా? సో దానివల్ల ఏం జరుగుతుంది అంటే అది చూసి మీ కళ్ళు మండుతాయా? ఐస్ స్ట్రెయిన్ అవుతాయా? ఒకవేళ ఆ కండిషన్లో కనుక మీ ఐస్ కనుక స్ట్రెయిన్ అయ్యి మంటలు కనుక ఉంటే మీరు ఈ ముద్ర చేసుకోవచ్చు. మీకు అదే కాదు, బాడీలో ఎక్కడైనా సరే వేడున్నా మంటలున్నా కానీ మీరు ఈ ముద్ర చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అంతే అండి, తొడల మీద పెట్టుకోవాలి. ఈ కాలంలో ఏంటి అంటే సరే మార్నింగ్ పనికి వెళ్తారు, మంచిగా హ్యాపీగా హెల్తీగా యాక్టివ్గా వెళ్తారు. ఈవినింగ్ వచ్చేసరికి బ్యాటరీస్ అన్నీ డౌన్ అయిపోతాయి. లేదు సార్, ఈవినింగ్ వచ్చినా కూడా మేము చాలా హెల్తీగా ఉంటాము, ఈవినింగ్ రాగానే ఒక 100 సిటప్స్ తీస్తాము, పుషప్స్ తీస్తాము, గెంతుతాము, అంత యాక్టివ్గా ఉంటాము అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? చేతులు ఎత్తచ్చు. పోనీ లేదు, ఈవినింగ్ వస్తూనే అలసిపోతాము, పోయి బెడ్ మీద పడుకోవాలనిపిస్తుంది, అట్లాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇక్కడ ఏం జరుగుతుంది అంటే టయర్డ్నెస్ ఆర్ వీక్నెస్, ఎవరికైతే ఆ టయర్డ్నెస్ ఉంటుందో, ఆ వీక్నెస్ ఉంటుందో వాళ్ళ కోసం ఒక అద్భుతమైన ముద్ర ఉంది. దాని పేరు పృథ్వీ ముద్ర. పృథ్వీ అంటే ఏంటిది? ఎర్త్. ఇప్పుడు ఒక కొండ ఉంది, ఎట్లా ఉంటుంది? స్ట్రాంగ్గా ఉంటుంది. అది స్ట్రెంగ్త్కి స్టెబిలిటీకి చిహ్నం. ఎవరైతే ఈ పృథ్వీ ముద్ర చేస్తారో వాళ్ళకు కూడా ఆ స్ట్రెంగ్త్ వస్తుంది, మీకు ఆ వీక్నెస్ తగ్గుతుంది. ఎలా చేయాలి? టిప్ ఆఫ్ ది రింగ్ ఫింగర్ని టిప్ ఆఫ్ ది థమ్ ఫింగర్తో టచ్ చేయాలి. రింగ్ ఉంగరపు వేలు, చిటికన వేలు కాదు, ఉంగరపు వేలు టచ్ చేసేసి 2 హ్యాండ్స్లో ఇట్లా పెట్టుకోండి. ఎవరికైతే వీక్నెస్ కానీ టయర్డ్నెస్ కానీ ఉంటుందో వాళ్ళు ఈ ముద్ర రోజు 10 నుంచి 15 నిమిషాల వరకు చేయొచ్చు. మీకు ఎటువంటి జ్వరాలున్నా మీరు తీసుకునే మెడిసిన్ మీరు తీసుకోండి, దాంతోపాటు మీరు ఈ ముద్ర కూడా 10 నుంచి 15 నిమిషాలు ప్రతిరోజు చేయొచ్చు. ఈ ముద్ర ఎంత బాగా పనిచేస్తుంది అంటే అబ్జార్ప్షన్ని పెంచుతుంది. ఈ డెఫిషియన్సీస్ ఉంటాయి కదా, విటమిన్ డి కానీ, ఈ డెఫిషియన్సీస్ని ఇంప్రూవ్ చేయడానికి బాగా పనిచేస్తుంది. ప్లస్ వెయిట్ గెయిన్లో కూడా ఈ ముద్ర హెల్ప్ చేస్తుంది. ఎవరైతే వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నారో వాళ్ళు ఈ ముద్ర
చెయ్యండి. నెక్స్ట్ ఒక క్వశ్చన్ అడగాలి మీరు, నన్ను అడగట్లేదు. ఆ? అడగట్లేదు, అందుకే నేను చెప్పట్లేదు. ఏం కావాలి? వినిపించట్లేదండి. ఎవరెవరికి కావాలి? ఆ, సో ఈ ముద్ర చేయడం వల్ల వెయిట్ గెయిన్ అవుతారు కాబట్టి లాస్ట్లో చెప్తాను. ఓకే. సో ఇది స్ట్రెంగ్త్కి, స్టెబిలిటీకి ఇది చాలా మంచి ముద్ర. ఇంతకుముందు మనం ఏంటిది జలముద్ర అని చూసాం కదా. ఇది ఎవరికైతే ఫ్రీక్వెంట్ యూరినేషన్ ప్రాబ్లం ఉంటుందో, అంటే ఏంటిది నీళ్ళు తాగగానే బాత్రూమ్ వెళ్ళడం, అర్జెంట్ యూరినేషన్ అంటే బాత్రూమ్ వస్తే బాత్రూమ్కి వెళ్ళే వరకు కూడా ఆపుకోలేరు, లేదా వైట్ యూరినేషన్, ఈ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు ఈ ముద్ర చాలా బాగా పనిచేస్తుంది. ప్రతిరోజు కూడా మీరు 10 నుంచి 15 నిమిషాలు ఈ ముద్ర చేయొచ్చు. ఇప్పుడు బయట సమ్మర్ చాలా వేడిగా ఉంది. సో ఆ వేడిని తట్టుకోవడానికి కూడా మనకు ఈ ముద్ర అనేది చాలా బాగా పనిచేస్తుంది. ఈ కాలంలో మనం చూస్తే చాలామందికి కిడ్నీకి సంబంధించిన సమస్యలు వస్తున్నాయి, అవునా? సో వాటిని రాకుండా ఉండాలంటే ఏం చేయాలి? కిడ్నీ అనేది మన ఎసెన్స్ అంటాం. ఇప్పుడు మనకు వేర్లు ఉన్నాయి. వేర్లు ఎక్కడ ఉంటాయి? భూమి లోపల ఉంటాయి. ఇప్పుడు అదే చెట్టుకి ఒక ఫ్రూట్ కావాలి అంటే ఆ ఫ్రూట్ స్ట్రెంగ్త్ దేని మీద డిపెండ్ అయి ఉంటుంది? ఆ క్వాలిటీ వేర్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇప్పుడు వేర్లు స్ట్రాంగ్గా ఉండాలంటే అక్కడ ఎన్వైర్న్మెంట్ ఎట్లా ఉండాలి? మాయిస్ట్గా, తేమగా, చీకటిగా ఉండాలి, అవునా? లేదు, మీరు అక్కడ మట్టి తీసేసి చూస్తే వేర్లను టచ్ చేస్తే అవి ఎట్లా ఉంటాయి? కొద్దిగా తేమగా ఉంటాయి. తీసిన తర్వాత ఆ వేర్లను బయటికి పెట్టండి, ఏమైపోతాయి? అవి ఎండిపోయినప్పుడు ఆ వేర్లో శక్తి ఉంటుందా? సో మన కిడ్నీలు కూడా ఏమవుతున్నాయి అంటే అట్లా ఎండిపోతున్నాయి. ఎందుకు? ఆ తేమ ఉన్న చీకటి దొరకట్లేదు. అది దొరకాలి అంటే ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? 6 వరకు 7 వరకు తినేవాళ్ళు, 8 వరకు ఆ ఊరు చీకటిగా ఉండేది, వీళ్ళు పడుకునేవాళ్ళు. ఇప్పుడు ఏం చేస్తున్నారు? మీరు పడుకోవాలి అంటే లైట్లో రూమ్లో 2 లైట్లు ఉండాలి, అవునా? మళ్ళీ ఎందుకు అంటే మనకు నైట్ ఒకటి మెలటోనిన్ అనే ఒక హార్మోన్ ప్రొడ్యూస్ అవుతుంది, తెలుసా? అది ప్రొడ్యూస్ అవ్వాలి అంటే కంటి మీద లైట్ పడకూడదు. ఎప్పుడైతే మనం డీప్ స్లీప్లో ఉంటామో అప్పుడే అది ప్రొడ్యూస్ అవుతుంది. మనం ఏం చేస్తాం? రాత్రి 11 అయినా 12 అయినా పడుకోము, దాంతోపాటు ఈ హెవీ లైట్ ఏదైతే ఉందో వాటిని చూస్తూ ఉన్నాము. మీరేంటంటే మీ కిడ్నీస్ని హెల్తీగా ఉంచుకోవాలి అనుకుంటే మీరేంటంటే రూమ్ చీకటి చేసుకొని మంచి వెంటిలేషన్ పెట్టుకొని మీ కళ్ళ మీద లైట్ పడకుండా మీరు ఎప్పుడైతే పడుకుంటారో, ప్లస్ దాన్ని ప్రాపర్గా హైడ్రేట్ చేయడము, దాన్ని ఆ తేమ ఆ మాయిస్ట్ ఉంచగలుగుతారో అప్పుడు మీ కిడ్నీలు బాగా పనిచేస్తాయి. దానికి ఈ ముద్ర మీకు బాగా హెల్ప్ అవుతుంది. జలముద్ర. ఓకే, నెక్స్ట్ ఇది అందరికీ అవసరం, చాలా చాలా అద్భుతమైన ముద్ర. ఎప్పుడైనా సంజీవని అనే పేరు విన్నారా? ఎక్కడ విన్నారు? రామాయణంలో విన్నారు. ఏం చేస్తుంది సంజీవని? ప్రాణాన్ని పోస్తుంది, అంటే లైఫ్ గివర్. సో మన ముద్రల్లో కూడా అటువంటి ఒక సంజీవని ముద్ర ఉంది. దాన్నే మనం అపాన వాయు ముద్ర లేదా వాయు అపాన ముద్ర, హృదయ ముద్ర అంటాం. ఎట్లా చేయాలి అంటే వాయుముద్ర చేసాం కదా. ఎట్లా చేసాం వాయుముద్ర? ఇండెక్స్ ఫింగర్ని థంబ్ బేస్ దగ్గర పెట్టాం. నెక్స్ట్ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ని, టిప్ని మనం థంబ్ టిప్తో టచ్ చేస్తున్నాము. చూడండి, ఇది వాయు అపాన ముద్ర లేదా అపాన వాయు ముద్ర లేదా సంజీవని ముద్ర. 2 చేతుల్లో చేయండి, చెయ్యి ఇట్లా పెట్టుకోండి. ఇదేం చేస్తుంది అంటే
ఎవరికైతే గుండెకు సంబంధించిన సమస్యలు ఉన్నాయో, హార్ట్ ప్రాబ్లమ్స్, అందరికీ ఇదొక వరం లాంటిది. మీకు బీపీ ఉందా? ఈ ముద్ర వేసుకోండి. మీకు షుగర్ ఉందా? ఈ ముద్ర వేసుకోండి. తిన్నది అరగట్లేదా? ఈ ముద్ర వేసుకోండి. అరిగింది బయటికి రావట్లేదా? అదే కాన్స్టిపేషన్. ఈ ముద్ర వేసుకోండి. గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉందా? ఈ ముద్ర వేసుకోండి. మీకు ఏ ప్రాబ్లం ఉన్నా కానీ ఈ ముద్ర అనేది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. ఎస్పెషల్లీ హార్ట్ పేషెంట్స్కి, హార్ట్ ప్రాబ్లం ఉన్నవారికి ఇది ఒక గిఫ్ట్. మీరు మెట్లు ఎక్కుతున్నారు, ఆయాసం వస్తుందా? అప్పుడు ఏం చేయాలి అంటే ఈ ముద్ర ఒక 15 నుంచి 20 నిమిషాలు వేసుకొని తర్వాత మీరు మళ్ళీ మెట్లు ఎక్కొచ్చు. అప్పుడు మీకు ఆయాసం అనేది తగ్గుతుంది. అద్భుతంగా ఈ ముద్ర పనిచేస్తుంది. దీని పేరేంటి? ఓకే, ఫస్ట్ ఏమేమి ముద్రలు నేర్చుకున్నాం? ఇదేం ముద్ర? ఇదేం ముద్ర? ఇది 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 జలముద్ర. ఇదేం ముద్ర? జలనాశక ముద్ర. ఓకే, అడిగారు కదా వెయిట్ లాస్ అని, దానికి కూడా చెప్తాను. వెయిట్ గెయిన్ అవ్వాలి అంటే పృథ్వీ ముద్ర. వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఈ ఉంగరం వేల్ని బేస్ ఆఫ్ ది థంబ్ దగ్గర పెట్టండి. దీన్ని మనం ఏమంటాము అంటే సూర్యముద్ర. ఇదేం చేస్తుంది అంటే మన బాడీ మెటబాలిజంని పెంచుతుంది. బాడీ మెటబాలిజంని పెంచి మనకు బాడీ హీట్ ఇంక్రీజ్ చేసి వెయిట్ లాస్లో హెల్ప్ అవుతుంది. సమ్మర్ కాబట్టి కొద్దిగా 5 to 10 మినిట్సే చెయ్యండి. ఈ ముద్ర చేసిన తర్వాత కానీ చేయక ముందు కానీ 1 or 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తాగండి. ఓకే, ఇది దేనికిది? వెయిట్ లాస్కి. నెక్స్ట్ ఇంకొక ముద్ర ఏంటి అంటే దీని పేరు మనం ప్రాణముద్ర అంటాం. అన్ని ముద్రలు వేసిన తర్వాత ఈ ముద్ర వేయాలి. ఇదేం చేస్తుంది అంటే ఆ ముందు వేసిన ముద్రల రిజల్ట్ని పెంచుతుంది, లేదా మన శరీరంలో ఉన్న ఆ ప్రాణశక్తిని పెంచుతుంది. అందుకే దీన్ని మనం ప్రాణముద్ర అన్నాము, లేదా ఇమ్యూనిటీ ముద్ర అంటాం దీన్ని. ఓకే, ఇది ఎట్లా చేస్తాము అంటే ఈ లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ టిప్ ఏదైతే ఉందో, లిటిల్ ఫింగర్ రింగ్ ఫింగర్ టిప్ ఏదైతే ఉందో దీన్ని మనం టిప్ ఆఫ్ ది థంబ్తో టచ్ చేస్తాము. రిమైనింగ్ 2 ఫింగర్స్ మనం స్ట్రేట్గా పెడతాము. ఇది 2 హ్యాండ్స్తో చేయాలి. బ్యాక్ ఆఫ్ ద హ్యాండ్ మన థైస్ మీద పెట్టుకోవాలి. దీన్ని ఏమన్నాం? దీన్ని ప్రాణముద్ర. ఇదేం చేస్తుంది అంటే మన ఇమ్యూనిటీని పెంచుతుంది. సో కోవిడ్ వచ్చినప్పుడు చాలామందికి ఈ ముద్ర చెప్పాము, వాళ్ళకు చాలా బాగా ఈ ముద్ర అద్భుతంగా పనిచేసింది. ఓకే, స్కెచ్ పెన్స్ ఇక్కడ. ఓకే, అర్థమైందా ముద్రలను? సో ఇప్పుడు ఏంటి అంటే సేమ్ ఇట్లానే మనకు ఈ ముద్రల్లానే పనిచేసే ఇంకో థెరపీ ఉంది. అది కలర్ థెరపీ. ఎవరికైనా ఐడియా ఉందా? వేసుకుంటారా కలర్లు? సరే, ఇప్పుడు మీరు బాగా కోపంగా ఉన్నారు, అక్కడ ముందట చెట్లు ఉన్నాయి, ఒక చిన్న ఫారెస్ట్ లాగా ఉంది, మిమ్మల్ని తీసుకుపోయి అక్కడ వదిలేసాం. ఒక 5 నిమిషాల్లో ఏం జరుగుతుంది? కోపం తగ్గిపోతుంది. ఎందుకు అంటే అక్కడ కలర్ ఇంపాక్ట్ ఉంది కదా. సరే, ఇప్పుడు మీరు ఉన్నారు, జనరల్గా పెళ్ళిళ్ళలో వీళ్ళు ఏం చేస్తారు? ఆడవాళ్ళు జనరల్గా ఏదన్నా ఫంక్షన్ ఉంటే వాళ్ళు ఏం చేస్తారు? పసుపు రాసుకుంటారు, అవునా? సో పసుపు ఏంటి అంటే ఎల్లో కలర్లో ఉంటుంది. ఆ ఎల్లో కలర్ అనేది మీకు స్ట్రెంగ్త్ ఇస్తుంది, స్టెబిలిటీ ఇస్తుంది. అట్లానే ప్రతి కలర్కి కూడా ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, ఒక వేవ్ లెంత్ ఉంటుంది. ఆ ఫ్రీక్వెన్సీ అండ్ వేవ్ లెంత్ ప్రకారం దానికి కొన్ని ఫంక్షనాలిటీస్ ఉంటాయి.
సో ఈ కలర్ వల్ల మనకి ఈ బెనిఫిట్స్ వస్తాయి, లేదా ఈ కలర్ వల్ల మనకి ఈ బెనిఫిట్స్ వస్తాయి అనేటివి ఉంటుంది. ఇప్పుడు మీరు మొబైల్ ఫోన్ తీసుకున్నారు, అది ఎంత ఉంటుంది? దాని ఫ్రీక్వెన్సీ వచ్చేసి 10⁻10 హెర్ట్స్ 12 హెర్ట్స్ ఎంతో ఉంది. కానీ మనకి కలర్స్ వచ్చేసి 10⁻14 నుంచి స్టార్ట్ అవుతున్నాయి. అంటే దీనికంటే కూడా దానికి ఎక్కువ ఫ్రీక్వెన్సీ ఉంది. ఇది జనరల్గా ఇది ఎట్లా అంటే మనకు ఫ్రీక్వెన్సీ థెరపీ కానీ వైబ్రేషనల్ థెరపీ కానీ అంటాము. సో ఎలా అయితే మీరు ఒక కలర్ని చూడడం ద్వారా మీ మనసు శాంతిస్తుందో, అట్లానే ఈ కలర్స్ మనం చేతుల్లో అప్లై చేసుకోవడం ద్వారా కూడా మనకు మంచి రిజల్ట్స్ ఉంటాయి. సపోజ్ మీకు ఈ గాలి తుఫాన్ తెలుసు కదా, ఏమంటారు దాన్ని? టోర్నాడో అంటారు. వస్తే ఏం జరుగుతుంది? అన్ని దారిలో ఉన్నాయన్నీ సరే. ఇప్పుడు ఆ గాలి బయట తుఫాన్గా వస్తే బయట ఉన్నాయన్నీ పోతాయి. సేమ్ ఆ టోర్నాడో మీ లోపడొస్తే, మీ లోపడొస్తే పరిస్థితి ఏంటి? అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? అప్పుడు మీరు వేలు ఇట్లా చూపిస్తారు. ఎందుకు? మీలో వాయుతత్వం పెరిగింది, నాలో వాయుతత్వం పెరిగింది, నా దగ్గరికి రాకు అని. అప్పుడు మనం ఏం చేయాలి? ఇప్పుడు బయటనే అంత డిస్ట్రక్షన్ ఉన్నప్పుడు లోపల కూడా మిమ్మల్ని డిస్ట్రక్ట్ చేస్తుందా, చేయదా? సో ఇటువంటివి కంట్రోల్ చేసుకోవడానికి మనం ముద్రలు కానీ ఈ కలర్ థెరపీ కానీ మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, దీంట్లో ఏంటంటే మనకు 10 రంగులు ఉంటాయి, 5 పంచభూతాలు, 5 మెటా. అంత డీప్గా వెళ్ళట్లేదు, జస్ట్ మీకు సింపుల్గా చెప్తున్నాను. ఇదేం కలర్? సరే, మీకు ఎక్కడైనా సరే ఇన్ఫెక్షన్స్ కానీ ఇన్ఫ్లమేషన్స్ కానీ ఉన్నాయనుకోండి, అప్పుడు మీరు యూస్ చేయాల్సిన కలర్ బ్లాక్. ఓకే, లేదా ప్రతిదాన్ని న్యూట్రల్కి తీసుకురావాలి అంటే బ్లాక్. మీకు సపోజ్ నడుము నొప్పి ఉంది, ఉందా ఎవరికన్నా? లేదు, మంచి వాళ్ళు రోజు యోగా చేస్తారు కాబట్టి ఎవరికి నడుము నొప్పులు ఉండవు, అవునా? అందుకే అడుగుతున్నాను. ఓకే, సో ఎవరికైతే నడుము నొప్పి ఉందో వాళ్ళు ఏం చేయాలి అంటే ఈ కలర్స్ని ఇట్లా యూస్ చేయాలి. నా హ్యాండ్స్ కనిపిస్తున్నాయా? మీరు వేసుకోండి ఈ కలర్స్, మీకు ఒక 15-20 నిమిషాల్లో చాలామందికి తేడా కనిపిస్తుంది ఈ కలర్ యూస్ చేయడం ద్వారా. నడుము నొప్పి ఉన్న వాళ్ళు బ్లాక్ కలర్ ఇక్కడ వాడవచ్చు. చూడండి, 3 చోట్ల వేశాను. అదే ఈ 3 చోట్ల కూడా మీరు బ్లాక్ కలర్ వేసుకోవచ్చు. లేదు సార్ నడుము నొప్పి లేదు సార్, మొన్నటి వరకు ఉండేది ఇప్పుడు మెడ నొప్పి వచ్చింది, కింద నుంచి పైకి వచ్చింది, అది సరే ఎట్లయితే అయింది, కింద నుంచి పైకి వచ్చింది కాబట్టి మీరు మంచి ప్రోగ్రెస్లో ఉన్నారు, అవునా? ఉన్నట్టేనా? ఓకే, గుడ్ స్టూడెంట్స్. ఇప్పుడు ఒకవేళ అది మీకు మెడ నొప్పి కనుక ఉంటే అప్పుడు ఇక్కడ కనిపిస్తుందా? మీ బొటన వేల కింద వేసుకోండి, కనిపించట్లేదా? సరే, ఫస్ట్ అయితే మీకు ఐస్కి కలర్ వేపియాలి. చెప్పండి. ఇది బ్యాక్కి, ఈ బొటన వేల దగ్గర మనం వేసేది స్పైన్కి. లేదు సార్ ఇదంతా బాగానే ఉంది, రాత్రి నిద్ర పట్టట్లేదు. ఎంతమంది ఉన్నారు? 9 o'clock పడుకుంటాం కానీ నిద్రపోయేసరికి 12 అవుతుంది. ఉన్నారా ఎవరైనా? ఎవరికైతే నిద్ర పట్టట్లేదో రాత్రి, మీరు పడుకునే ముందు
మీ బొటన వేలు గోరు కింద ఇక్కడ ఒక బ్లాక్ డాట్, చిన్న డాట్ పెట్టుకోండి. ఈ 2 బొటన వేలు గోరు కింద కూడా మీరు బ్లాక్ డాట్ పెట్టుకొని పడుకోండి అంతే. ఈ కలర్స్ ఏం చేయాలి అంటే మీరు ఒక 4 నుంచి 6 గంటలు వేసుకున్న తర్వాత దీన్ని నీట్‌గా వాష్ చేసుకోవాలి. ఏ కలర్ అయినా సరే. ఎప్పుడైనా సరే ఈ కలర్స్ అనేది మనం డే టైమ్‌లో వేసుకుంటే బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి. నైట్ టైమ్‌లో వేసుకున్న దానికంటేను. ఒక 4-6 అవర్స్ తర్వాత నీట్‌గా వాష్ చేసుకోండి. ఎందుకంటే ఇవి కెమికల్స్. ఎస్పెషల్లీ రైట్ హ్యాండ్‌లో వేసుకుంటే మాత్రం నీట్‌గా వాష్ చేసుకోండి. ఓకే. ఎవరికైతే నిద్ర పట్టదో ఈ బొటన వేలు గోరు కింద బోత్ హ్యాండ్స్‌లో మీరు బ్లాక్ డాట్ పెట్టుకొని పడుకోండి. 2-3 డేస్‌లో మీకు తేడా తెలుస్తుంది. ఓకే. ఇంకెక్కడ యూజ్ చేస్తాం? ఇన్ఫెక్షన్స్, ఇన్‌ఫ్లమేషన్స్‌లో వాడతాము. మెయిన్‌గా ఆడవాళ్ళకొచ్చే ఇన్ఫెక్షన్స్ ఏంటివి? ఫ్రీక్వెంట్‌గా వస్తూ ఉంటుంది. ఏం ఇన్ఫెక్షన్ అది? లేడీస్. యూటీఐ అంటాం. తెలుసా? వస్తుందా? రాదా? మీరెక్కడికో వెళ్తారు. అది నీట్‌గా ఉండదు. వాష్‌రూమ్ అప్పుడు వస్తాయా? రావా? ఆ! రెగ్యులర్‌గా వస్తాయి కదా! సో, ఎవరికైతే ఆ ఇన్ఫెక్షన్స్ వస్తాయో యూటీఐ ఇన్ఫెక్షన్స్ వాళ్ళు ఇక్కడ కనిపిస్తుందా? మీ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్యలో ఇక్కడ బ్లాక్ కలర్ వేసుకోండి. మీ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మధ్యలో నా వేలు పెట్టాను కదా! దాని కింద మీకు చూడండి ఈ కలర్ బాగా పనిచేస్తుంది ఇన్ఫెక్షన్స్‌లో. లేదు మీకు ఎక్కడన్నా ఇన్‌ఫ్లమేషన్ ఉంది. అక్కడ కూడా ఇది బాగా పనిచేస్తుంది. మీకు ఒకవేళ మోకాలు నొప్పులున్నాయి. ఈ 2 వేళ్ళు ఉన్నాయి కదా! ఈ 2 వేళ్ళు ఈ మిడిల్ జాయింట్‌లో ఒక సర్కిల్ పెట్టేసుకోండి బ్లాక్ కలర్. ఈ 2 వేళ్ళు మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్‌లో మిడిల్ జాయింట్ చుట్టూ మీరు బ్లాక్ కలర్ సర్కిల్ పెట్టుకోండి మోకాలు నొప్పులు ఉన్నవాళ్ళు. ఓకే. సో, ఈ మిడిల్ ఫింగర్, రింగ్ ఫింగర్ మిడిల్ జాయింట్‌లో మీరు బ్లాక్ కలర్ వేసుకోండి. ఈ బ్లాక్ కలర్‌తో పాటు ఇదేం కలర్? పర్పుల్ కానీ, వాయిలెట్ కానీ. ఏం చేయాలి అంటే ఎవరికైతే నీ జాయింట్‌లో స్టిఫ్‌నెస్ ఉంటుందో నొప్పున్న వాళ్ళు ఆ కలర్ ఏసుకోవచ్చు. ఎవరికైతే స్టిఫ్‌నెస్ ఉంటుందో వాళ్ళు పర్పుల్ వేసుకోండి. మిడిల్ అండ్ రింగ్ మధ్య 2 వేళ్ళు. నీ జాయింట్‌లోనే కాదు, మీకు ఎక్కడైతే స్టిఫ్‌నెస్ ఉంటుందో, ఫ్లెక్సిబిలిటీ తక్కువ ఉంటుందో అక్కడ మీరు ఈ కలర్ వాడొచ్చు. అది ఫిజికల్‌గా అయినా, మెంటల్‌గా అయినా. మీకు మైండ్‌లో కూడా రిజిడిటీ ఉంది. అప్పుడు కూడా మీరు ఈ కలర్ వాడొచ్చు. ఓకే. ఇప్పుడు మీకు స్పైన్ స్టిఫ్‌గా ఉంది. ఈ కలర్ వాడండి. ఒకవేళ నెక్ స్టిఫ్‌గా ఉంది. ఈ కలర్ వాడండి. జనరల్‌గా ఈ కలర్ ఏంటంటే మనం రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్‌లో వాడతాం. సో, ఇక్కడ మీకు స్పైన్ ప్రాబ్లమ్ ఉన్నప్పుడు ఇది కూడా మీకు స్టిఫ్‌నెస్ ఇష్యూస్ గనక ఉంటే అప్పుడు ఏం చేస్తాము అంటే రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్‌లో ఇట్లా చేస్తాం. మీకేంటి కొద్దిసేపట్లో మీకు ఆ స్టిఫ్‌నెస్ కొద్దిగా ఫ్రీ అవుతుంది. ఇది రెగ్యులర్‌గా వాడితే మెల్లిమెల్లిగా, మెల్లిమెల్లిగా ఈ స్టిఫ్‌నెస్ కూడా మీకు తగ్గుతుంది. ఎక్కడ యూజ్ చేయాలి ఇది? రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్.
మెడలో ఉంటే మెడ పాయింట్లో యూస్ చేయాలి, లోవర్ బ్యాక్లో ఉంటే లోవర్ బ్యాక్, లేదు మీకు మొక్కాల్లో ఉంటే మొక్కాల్లో. మరి మైండ్లో స్టిఫ్నెస్ ఉంటే, మైండ్లో రిజిడిటీ ఉంటే ఉంటుందా ఉండదా? లేదు, మిమ్మల్ని ఏం చేస్తాం, అట్లా రమ్మని చెప్తాం. లేదు లేదు నేను ఇట్లానే వస్తాను, కొంతమంది ఇటు సైడే వస్తారు. అది రిజిడిటీ కాదా? రిజిడిటీనే కదా, అది స్టిఫ్నెస్సే కదా, ఫ్లెక్సిబిలిటీ లేనట్టే కదా మైండ్లో. అంటే ఏంటంటే నేను చెప్పిందే రైట్ అనేవాళ్ళు ఉన్నారా? ఆ స్టిఫ్నెస్ ఉంది అనుకోండి, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ గోర్ ఉందా, ఈ గోర్ కింద పర్పుల్ డాట్ పెట్టుకోండి. లేదు చదువుకునేటి గుర్తుండట్లేదు, జ్ఞానముద్ర చేస్తారు కదా, దాంతోపాటు సేమ్ రైట్ హ్యాండ్లో లిటిల్ ఫింగర్ నేల్ కింద మీరు ఈ పర్పుల్ డాట్ పెట్టుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ సార్, ఇవన్నీ కాదు సార్, మెయిన్ మాకు నొప్పుల గురించి చెప్పండి. అవునా? అదే నొప్పులు, అదే తీసా కలర్. తెలుసు, అర్థమైపోయింది. మీ ఫేసులు చూస్తే సార్ ఇవన్నీ కాదు, ఫస్ట్ మాకు పెయిన్స్ తగ్గాలి, పెయిన్స్ గురించి చెప్పమని అడుగుతున్నారు. ఎనీ పెయిన్ తగ్గాలి అంటే మనం యూస్ చేసేది స్కై బ్లూ. సేమ్ ఒకవేళ మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ తగ్గాలి అంటే ఇప్పుడు ఏం చేస్తామంటే దీన్ని లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్లో వాడతాం. ఇదేం చేస్తున్నాం, లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్లో ఈ విధంగా వేసుకోండి స్కై బ్లూ. దీనివల్ల మీకు మెడ నొప్పి కానీ నడుము నొప్పి కానీ తగ్గుతుంది. ఓకే, లేదు మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి, అప్పుడు ఈ రెండు జాయింట్స్లో ఇక్కడ మీరు స్కై బ్లూ వేసుకోండి. సార్ బాడీ అంతా పెయిన్స్ ఉన్నాయి, ఏం చేయాలి? అవునా సార్? ఇదంతా కాదు, ఒక పాయింట్ చెప్పండి మొత్తం బాడీలో మొత్తం తగ్గడానికి. అప్పుడు ఏం చేయాలి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ నేల్ ఉంది కదా, దీని కింద మీరు స్కై బ్లూ వేసుకోండి. లేదా ఇంకో టెక్నిక్ చెప్తాను. ఇది కలర్ న్యూమరాలజీకి సంబంధించిన టెక్నిక్. నెంబర్ కనిపిస్తుందా? ఏం నెంబర్ ఇది? మీ పామ్లో స్కై బ్లూతోని నెంబర్ 2 వేసుకోండి. నెంబర్ 2నే ఎందుకంటే అది కోర్స్ వింటే అర్థమవుతుంది, ఈ నెంబర్ 2నే ఎందుకు ఈ కలర్లో వేసుకోవాలి అనేసి. మీకు ఒకవేళ బాడీ మొత్తం పెయిన్స్ కనుక ఉంటే మీరు చేయవలసింది ఏంటి అంటే ఈ లెఫ్ట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్ నేల్ కింద స్కై బ్లూ వేసుకోవచ్చు, లేదా మీ పామ్లో నెంబర్ 2 స్కై బ్లూ రాసుకోవచ్చు. ఈ రెండిట్లలో కూడా మీకు పెయిన్స్ తగ్గుతాయి. ఇంకెక్కడైనా సరే దీంట్లో ఉన్న ఇంకొక అద్భుతం ఏంటి అంటే ఇది ఒక ఆర్గన్ ఫంక్షనాలిటీ కూడా పెంచుతుంది. మీకు ఏదన్నా ఆర్గన్ సరిగ్గా పనిచేయట్లేదు, అప్పుడు ఆ ఆర్గన్ రిఫ్లెక్స్లో మీరు ఈ కలర్ వేసుకోవచ్చు. ఇంకొక ఇంపార్టెంట్ ఏంటి అంటే ఎవరికైనా లంగ్స్లో ఇన్ఫెక్షన్ ఉందనుకోండి, అప్పుడు లంగ్స్ పాయింట్లో మీరు బ్లాక్ వేసుకోవచ్చు. మీకు ఎక్కడ అంటే ఇక్కడ ఈ పాయింట్లో ఉంటుంది. ఓకే, ఇక్కడ మీ లంగ్స్ ఉంటాయి, ఇక్కడ మీరు బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, లేదా మీరు ఇక్కడ లంగ్ పాయింట్స్లో బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, లేదా రైట్ హ్యాండ్ ఇండెక్స్ ఫింగర్ ఈ ఫస్ట్ థర్డ్ జాయింట్ ఉంది కదా, దీని చుట్టూ ఒక బ్లాక్ కలర్ ఇక్కడ మీరు ఏంటిదంటే ఒక బ్లాక్ కలర్ సర్కిల్ వేసుకోవచ్చు. సారీ, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్లో థర్డ్ జాయింట్లో, ఇది లంగ్ జాయింట్, రైట్ హ్యాండ్ లిటిల్ ఫింగర్, ఇక్కడ మనం బ్లాక్ కలర్ వేసుకోవచ్చు, లేదా ఈ లెఫ్ట్ హ్యాండ్లో ఇక్కడ వేసుకోవచ్చు. ఎవరికైతే లంగ్లో ఇన్ఫెక్షన్స్ ఉన్నా, లేదు ఇంకా కామన్ ఏంటివి థ్రోట్ ఇన్ఫెక్షన్స్, అక్కడ ఇక్కడ వెళ్తాము వాటర్ తాగుతాము,
ఆ! లేదా ఏదన్నా ఫుడ్ వల్ల, వాటర్ వల్ల మనకేమవుతుందంటే థ్రోట్ ఇన్ఫెక్షన్స్. ఎవరికైనా థ్రోట్ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు మీరు ఈ పార్ట్ ఉందా? ఇక్కడ మొత్తం మీరు బ్లాక్ కలర్ వేసుకోండి స్కెచ్‌తోని. సో, మీరు బ్లాక్ కలర్ వేసుకోవడం ద్వారా మీకు ఎనీ ఇన్ఫెక్షన్‌లో కూడా ఈ కలర్స్ అనేటివి చాలా బాగా యూజ్ అవుతాయి. ఇవేంటి అంటే ఎక్కడైతే నేను నేర్చుకున్నానో బెంగుళూరులో నేర్చుకున్నాను. బసవరాజ్ సార్ దగ్గర. అక్కడ ఈ కలర్స్ వేయించుకోవడానికి రోజుకి 300 మందొస్తారు. జస్ట్ ఈ కలర్‌లకు కోసం మాత్రమే. అంటే ఎంత రిజల్ట్ ఉంటే వస్తారు? జస్ట్ మీరు ఈ కలర్‌లు, ముద్రాలు వేసుకోండి. మీకు చాలా బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే. మీరు వేసి చూడండి. మీరు నన్ను నమ్మకండి. మీరు వేసి చూసి నేను నమ్మలేదు. నాకు రిజల్ట్ వచ్చిన తర్వాతనే నమ్మాను. సో, మీరు కూడా ఏంటి అంటే ఈ ముద్రాస్ వేసి చూడండి. ఈ కలర్స్ వేసుకోండి. అప్పుడే మీకు నమ్మకం కలుగుతుంది. ఓకే. సో, ఒక చిన్న స్టోరీ చెప్పి క్లోజ్ చేస్తాను. సో, మనలాగానే ఏం తిన్నారు బ్రేక్‌ఫాస్ట్? ఓకే. సో, మనలాగానే ఒకతను ఏం చేశాడంటే ఎటో బయటికెళ్ళాడు. ఎళ్ళి మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ చేద్దామని పక్కన మంచి హోటల్ ఉంది. ఏం హోటల్ అది? పేర్లు హోటల్ ఫేమస్ హోటల్స్ చెప్పండి. ఆ! ఉడిపి హోటల్. ఎందుకంటే టిఫిన్ అంటే మనకు గుర్తొచ్చేది ఉడిపి హోటల్. సో, ఎళ్ళాడు ఒక ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. ఓకే. అంతే కదా! మనలాగానే కొద్దిగా డైట్ కాన్షియస్ కాబట్టి మిగతా వాటిలలో ఆయిల్ ఉంటుందని చెప్పేసి ఓ ప్లేట్ ఇడ్లీ ఆర్డర్ చేశాడు. సరే. ఆ వెయిటర్ తీసుకొస్తున్నప్పుడు ఏం జరిగిందంటే పొరపాటున చట్నీ ఎళ్ళి ఇడ్లీ మీద పడింది. ఏదో తీసుకొచ్చేటప్పుడు ఒక 5, 6 ప్లేట్లు తీసుకొస్తాడు. కొద్దిగా షేక్ అవుతుంది. లేదా మీలానే ఎవరో ధ్యానం గురించి మాట్లాడుకొని ఉండుంటారు. సో, కాన్సంట్రేషన్ అటెళ్ళి కొద్దిగా చట్నీ ఇట్లా ఇడ్లీ మీద పడింది. ఇమ్మీడియేట్‌గా అతను ఆ వెయిటర్ మీద అరవడం స్టార్ట్ చేశాడు. ఎందుకు? చెప్పండి ఎందుకు? పోనీ చూసారా ఇటువంటి వాళ్ళని ఎక్కడన్నా? ఆ! ఎందుకు? కోపం వచ్చింది. ఓకే. ఎందుకొచ్చింది కోపం? అశ్రద్ధగా తెచ్చాడు. ఇర్రెస్పాన్సిబిలిటీ. ఓకే. వెరీ గుడ్. ఇంకెవరైనా? ఇడ్లీ చట్నీ అదే కలిసిపోయాయి. కలిసిపోతే కోపం వచ్చింది. ఓకే. ఇంకెవరైనా? వీక్‌నెస్. ఏం వీక్‌నెస్? ఓకే. కోపం వీక్‌నెస్. ఓకే. ఇంకేమన్నా ట్రై చేస్తారా? ఈగో. ఇక్కడ నేను మీకు ఒక వర్డ్ ఇంట్రడ్యూస్ చేస్తాను. ఆ? ఓకే. కలర్ థెరపీ అంటారు. వెరీ గుడ్ స్టూడెంట్. ఓకే. వినండి. జాగ్రత్తగా వినండి. ఇక్కడ నేను మీకు ఒక వర్డ్‌ని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. దీని పేరు ఎక్స్‌పెక్టేషన్. తెలుగులో ఏమంటారు? ఆ? సో, పోనీ ఎక్స్‌పెక్టేషన్. అక్కడ ఎక్స్‌పెక్టేషన్ ఏంటిది? ఇడ్లీ రౌండ్‌గా ఉండాలి. చట్నీ, సాంబార్ బౌల్‌లో ఉండాలి. అవునా? సరే బాగుంది. ఇక్కడ నేను మీకు ఇంకొక వర్డ్ కూడా ఇంట్రడ్యూస్ చేస్తాను. సెకండ్ వర్డ్. దాని పేరు రియాలిటీ. రియాలిటీ ఏంటి? ఇడ్లీ దేనితో తింటారు? మరి చట్నీ ఇడ్లీ మీద పడితే ఏమవుతుంది? సో, ప్రాబ్లం ఏంటి అంటే మన ఎక్స్‌పెక్టేషన్ ఇక్కడుంది. రియాలిటీ ఎక్కడుంది? ఎప్పుడైతే ఈ 2 మ్యాచ్ అవుతాయో అప్పుడేమన్నా ఇబ్బంది ఉంటుందా? సరే ఇడ్లీ పక్కకు పెట్టండి. లైఫ్ సినారియోలోకి రండి. మన ఫ్రెండ్సో, ఇంట్లో పిల్లలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. 9 ఔట్ ఆఫ్ 10 టైమ్స్ చెప్పిన పని చేస్తారు.
10సారి ఎక్స్పెక్టేషన్ ఏంటి? ఎక్స్పెక్టేషన్ ఏంటి? సరే ఏదో ఆ షాప్కి వెళ్ళి ఏదో తెమ్మంటారు పిల్లల్ని, ఏమవుతుంది ఎక్స్పెక్టేషన్? రియాలిటీ ఏంటిదంటే వాళ్ళకి నెక్స్ట్ డే ఎగ్జామ్ ఉండొచ్చు, రాయడానికి ఏదో హోంవర్క్ ఉండొచ్చు. వాళ్ళు ఇప్పుడు నేను తేలుకు పో అంటారు, అవునా? అప్పుడు ఏం జరుగుతుంది? అప్పుడు ఇంట్లో ఏం జరుగుతుంది? ఓకలా ఇన్స్ట్రుమెంటలా? అర్థమైంది కదా? ఏదైనా సరే సిచ్యువేషన్లో మన లైఫ్కి మనకు ప్రాబ్లం ఏంటి అంటే ఎక్స్పెక్టేషన్, రియాలిటీ. ఎప్పుడు ఈ రెండు సమానం అవుతాయో అప్పుడు మనకు ఇబ్బంది ఉండదు. ఒకసారి ఏంటి అంటే దీన్ని రికలెక్ట్ చేసుకోండి. మీరు లైఫ్లో ఎందుకు బాధపడ్డారు, ఏ ఎక్స్పెక్టేషన్స్ వల్ల బాధపడ్డారు, దానికి రియాలిటీ ఏంటి అని గనక ఆలోచిస్తే మీకు సొల్యూషన్స్ వచ్చేస్తాయి. అవునా కాదా? క్వశ్చన్ అడుగుతుంది. ఓకే మాస్టర్స్, సో ఇంతవరకు కూడా ముద్రా థెరపీ, కలర్ థెరపీ ఎలా ఉంది? గట్టిగా చప్పట్లతో సార్కి. సో ఈ ముద్రా థెరపీ, కలర్ థెరపీ మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా జీవనశైలి సూత్రాలు, హోలిస్టిక్ లైఫ్ స్టైల్ ఇవన్నీ కూడా కోర్సెస్ ద్వారా అందించాలనేటువంటిది మహాతార ఫౌండేషన్ సంకల్పం. అర్థమైందా? ఇలా ఇప్పుడు చెప్పారు కదా సారు, కొన్ని నేర్చుకుంటారు, కొన్ని అర్థం పడదాము అంటే అర్థమవుతాయి, అర్థం కావు. సో దీనికి ఏం చేస్తామంటే ముందు రోజుల్లో మనం ఇక్కడ కొన్ని కోర్సెస్ లాగా, ఓకే, దీనికి ఒక 1 డే కోర్స్ లేదా 2 రోజుల కోర్స్ లేదా వారం రోజుల కోర్స్ అట్లా చేస్తే మీకు పర్మనెంట్గా ఈ విజ్డమ్ మీకు చేరుతుంది. ఇది మీరు ఔషధరహిత జీవనం అంటే డ్రగ్లెస్ థెరపీ దీనిగా ఉపయోగించుకోవచ్చు మనం. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్. గట్టిగా చెప్పట్లు సార్, అద్భుతంగా వాళ్ళు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. సో సార్ వచ్చేసి హైదరాబాద్ నుంచి వచ్చారు, మన కోసము ఈ యొక్క విజ్ఞానాన్ని అందించారు. సో వారు ఎంత దూరం నుంచి ఇక్కడ మనకు విజ్ఞానం అందించినందుకు సార్కు మరోసారి అభినందనలు, కృతజ్ఞత తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ. సో లాస్ట్ టైం కూడా సార్ వచ్చారు హైదరాబాద్లో, కడతాల్లో ఆయన జ్ఞానాన్ని అందించారు. ఇది సెకండ్ టైం. సో నెక్స్ట్ వచ్చేసి కోర్సెస్కు సార్ని ఇన్వైట్ చేద్దాం అనుకున్నాం. మీరందరికీ నేర్చుకోవాలని ఆసక్తి ఉంటే ఖచ్చితంగా ఫౌండేషన్ నుంచి కోర్సెస్ అరేంజ్ చేస్తాం. ముద్రా థెరపీ, కలర్ థెరపీ, ఆకుప్రెషర్, తర్వాత ఇలాంటివి ఇంకా ఎన్నో ఉన్నాయి కోర్సెస్. ఈరోజు ఇంకా ఉన్నాయి కదా, ఆయుర్వేద జీవనశైలి, శివంబు థెరపీ కదా. సో నెక్స్ట్ స్వర విజ్ఞానము, చాలా ఉన్నాయి. ఇవన్నీ కూడా నేర్చుకోవాల్సినటువంటి విజ్ఞానం. ఇదంతా కూడా మనము మర్చిపోయాం, మరొకసారి గుర్తు చేసుకుంటున్నాం. ఓకే, సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్, ధన్యవాదాలు. సో ఇప్పుడు సార్ ఒక 2 minutes మాట్లాడు. మళ్ళీ 7 గంటలకి మనం సంగీతంతో ధ్యానం చేద్దాం. ఈ లోపల ఒక్క నిమిషం ఏంటంటే, ఈ ముద్ర థెరపీ, కలర్ థెరపీ అన్నీ చెప్తున్నారు. పత్రి మహారాజ్ ఇవేమీ చెప్పలేదు. చేతి వేళ్ళు పెట్టుకో, కళ్ళు మూసుకుని కూర్చో, అన్నీ జరుగుతాయి అని చెప్పారు. మరి ఇవన్నీ మళ్ళీ ఏమిటంటే, పత్రి మహారాజ్ ఇవన్నీ చెప్పే టైం లేదు ఆయనకి. ఆయన స్ట్రైట్గా కూర్చో కూర్చో కూర్చో, ధ్యానం చేయి, తరించు అన్నాడు ఆయన. కానీ మనం ప్రతి దాంట్లో శాస్త్రం ఉంది అనే విషయం మాత్రం పత్రి మహారాజ్ ఎన్నోసార్లు చెప్పారు. నా విషయానికి వస్తే ఒక 2 నెలలు నాకు గొంతు చాలా ఇబ్బంది పెట్టింది. ఆయుర్వేద, అల్లోపతి, హోమియోపతి అన్ని పత్తులు అయిపోయినాయి, రావట్లేదు. చాలామంది ఏమో పిప్పళ్ళ గారు పాటలు తగ్గించారు ఈ మధ్య అని నాకు ఒక షాల్ కప్పారు, ముసుగు. అప్పుడు ఈ క్లాస్లో విన్నప్పుడు ముద్ర థెరపీలో శంకు ముద్ర ఉంటుందని చెప్పి ఒకసారి మీరు ఖాళీగా ఉన్నప్పుడల్లా ఈ ముద్ర వేసి కూర్చోండి,
అని చెప్తే, అరే ఇన్ని వాడే నేను తగ్గలేదు, ఇలా పెట్టి కూర్చుంటే ఎలా వస్తుంది అనుకుని సరే అని చెప్పి దీన్ని విశ్వసించి శంకుముద్ర వేస్తే 3 రోజుల్లో మళ్ళీ నాకు 20 సంవత్సరాల క్రితం వాయిస్ ఎలా ఉందో ఆ వాయిస్ నాకు వచ్చింది. మీరు మార్నింగ్ కూడా విన్నారు. అందుకని ఇక్కడ చెప్పే ప్రతి అంశము చాలా 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 విలువైందనమాట. ఎవరు మిస్ అవ్వద్దు. మరి ఒక పెద్దగా, ఎందుకంటే అక్కడ గుడాకేశాకి వెళ్తే ఫాదర్ ఆఫ్ గుడాకేశ అంటారు, పిరమిడ్ మెడిటేషన్కి వెళ్తే ఫాదర్ ఆఫ్ మెడిటేషన్ అంటారు. నన్ను అందరూ ఒక తండ్రి స్థానంలో, ఇక్కడ కూడా మా అమ్మాయే, ఈయనేమో గురువు గారు రంగస్వామి గారు, రంగస్వామి గారు మిస్సెస్ ఏమో నా కూతురు. ఎందుకంటే నేను అల్లుడు గారు అనడానికి లేదు, అంత శక్తి ఉంది. కానీ ఆ బంగారం నా కూతురే. అందుకని ఒక ఫాదర్గా చిన్న విషయం చెప్పుకోవాలి. మనం భోజనం చేయాలి అంటే ఏం కావాలి? ఏం కావాలి? మాట్లాడరేళ్ళు. సాంబార్ మొత్తం అయిపోయింది, మాట్లాడరేళ్ళు. భోజనం చేయాలంటే ఏం కావాలి? అక్కడ సంభారాలు అంటే ఆ రైసు కూరగాయలు అన్నీ కావాలి కదా. అవి కావాలంటే చెప్పరేళ్ళు, గట్టిగా చెప్పండి. ఏం కావాలి? డబ్బులు కావాలి. అలా కాకుండా నేను రావులపాలెం ఒక రైస్ షాప్కి వెళ్ళి, బియ్యం కొట్టుకెళ్ళి కూర్చుని శంఖముద్ర 3 బస్తాలు బియ్యం అన్నాను అనుకో, ముద్ర కరెక్టే, ఇస్తాడా 3 బస్తాలు? లేదు. మీరు బస్సు ఎక్కారు, కండక్టర్ వచ్చాడు, ఏ ఊరు అన్నాడు, టికెట్ అన్నాడు, శ్వాస మీద ధ్యాస అనండి. సరే వీళ్ళ శ్వాస మీద చేస్తాను వెళ్ళిపోతాడా? డబ్బులు అడుగుతాడా? మళ్ళీ ఆనాపానసతి అనండి, డబ్బులు అడుగుతాడా? ఆనాపానసతి అంటాడా? అంచేత ఏది చెయ్యాలన్నా మనకి మూలం ధనం, మూలం మిదం జగత్. ఇక్కడ నాకు ఈ దగ్గర బాగా నచ్చింది ఏంటంటే, ముందు కార్యక్రమం పెట్టండి, ఎన్ని లక్షలైనా పర్వాలేదు, నాకు భగవంతుడు ఇస్తాడు, మీలాంటి వాళ్ళందరూ ఇస్తారు, నేను చేస్తాను, దాని గురించి అసలు ఆలోచన చెయ్యొద్దు అని ముందు కార్యక్రమం మీద దృష్టి పెడతాడు ఈయన. అందుకే ఇంత సక్సెస్ అవుతుంది. ఎక్కడికి వెళ్ళినా సక్సెస్ రేటుకి అదే. అయినా మరి మనకు ఒక బాధ్యత ఉంది. 2 రోజులు బెంగళూరు నుంచి ఫ్యామిలీ అన్నీ వదులుకొని ఇక్కడికి వచ్చి ఇంతమంది డాక్టర్లని, ఏ డాక్టర్లని? శాస్త్రీయపరమైనటువంటి డాక్టర్లను తీసుకొచ్చి వాళ్ళందరి చేత మనకి ఎన్నో విషయాలు తెలియచేస్తూ ఉన్నటువంటి వాళ్ళని వట్టి చేతులతో వచ్చి వట్టి చేతులతో పంపాలి మనం. అవునా కాదా? మాట్లాడరు, ఇక్కడే మాట్లాడరు వీళ్ళు. వాళ్ళు వట్టి చేతులతో రావాలి, మనందరికీ చెప్పి వట్టి చేతులతో వెళ్ళిపోవాలి. కానీ వీళ్ళ జేబులో డబ్బులు ఖర్చు పెట్టి మనకు భోజనం పెట్టి మనకు అన్నీ నేర్పి వెళ్ళకూడదు. ఆ భోజనాలకి ఇక్కడ అయ్యేటటువంటి చిన్న చిన్న ఖర్చులకి మనం సహాయ సహకారాలు అందిస్తే ఈరోజు మరొక క్లాస్కి ఇంకా ఇంకా హుషారుగా వెళ్ళి ఇంకో కొన్ని వందల మందికి ఈ విద్యని అందజేసే అవకాశం ఫ్యామిలీకి ఉంటుంది. వచ్చే నెల అరుణాచలంలో పెట్టారు. ఇక్కడ పర్లేదు, పిరమిడ్ ఉంది, కొంచెం పడుకోవడానికి అన్నిటికి ఇక్కడ వసతులు ఉన్నాయి. కేవలం కొంత భోజనం ఈ ఆర్టిస్టులకి, కెమెరామ్యాన్లకి తప్ప వేరే ఖర్చు తక్కువగా ఉంటుంది అనుకున్న దానికంటే. అరుణాచలం లాంటి ప్లేస్లో పెడితే కళ్యాణ మండపం బుక్ చేసుకోవాలి, వచ్చిన వాళ్ళందరికీ రూములు వసతులు చేయాలి, భోజనం అక్కడ తయారు చేసుకోవాలి, చాలా ఖర్చులు ఉంటాయి. అటువంటి కార్యక్రమాలకి మనం ఈరోజు చేసే సహకారం ఎంతో ఎంతో మేలు జరుగుతుందని మనవి చేస్తూ, మీ 2 రోజులు చక్కగా ఈ కార్యక్రమాన్ని ఆస్వాదించండి. అవకాశం ఉన్నంత వరకు మీ సహాయ సహకారాలు ఈ మహా అవతార్ ఫౌండేషన్కి అందించి, నేను కూడా ఈ కార్యక్రమంలో భాగస్తున్నే అని సెల్ఫ్ సాటిస్ఫాక్షన్తో అందరూ వెళదాం. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. ఎస్, శివాజీ గారు, మాస్టర్ శివాజీ గారు. సో ఇప్పుడు అందరం కూడా ఒక క్రియాయోగంలో ఒక చిన్న ప్రాక్టీస్ చేద్దాం. మాస్టర్ గారు మాకు చేపిస్తారు. ఎలా ఉంది తెల్లారి నుంచి జ్ఞానం? ఇంతేనా?
వినబడలా. మా తిరుపతి అండి. మనం చెప్పండి, ఎక్కడ వినబడాలి? తిరుపతి వినబడాలి. ఇంకా లేచి అప్. ఇంకా 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 వెన్నుపూస సాగాలి, అట్లే స్ప్రింగులాగా సాగాలి వెన్నుపూస. కొండ మీద వెంకటేశ్వర దిగి రావాలి మన సౌండ్కి. ఇంకా భుజాలు నొప్పి రాని కాక. ఏడుకొండలవాడ 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 గోవిందా 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 గోవిందా. ఇంకా ఇంకా చెప్పు, నొప్పి రావట్లే. ఓకే, చూడండి పైకి 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 లేస్తూ మన కంఠంలో శ్వాసను కూడా పైకి లాగాలి. ఓకే, మరి ఇట్లా పడుకోట్లో. అలానే ఉంటూ చూడండి, ఇలా గమనించండి, ఇలా చూడండి. కళ్ళు మూసుకొని క్లోజ్ యువర్ ఐస్. గట్టిగా గట్టిగా లోపల లోపల వేస్ట్ మొత్తం బయట రావాలి, లోపల వేడి మొత్తం బయట రావాలి. గట్టిగా ఇంకా రిలాక్స్. ఎవరు కూర్చోవద్దండి, అలా పట్టుకోండి, పట్టుకొని ఉండండి అట్లే. ఎవరు కళ్ళు తెరవకూడదు. మీ లోపల ఏమి జరుగుతున్నా సాక్షిగా వీక్షిద్దాం. అపారమైన శక్తిని గ్రోలుదాం. ఇప్పటి వరకు పొందిన జ్ఞానాన్ని మనము జీర్ణించుకుందాం. అగైన్ అప్ యువర్ హ్యాండ్స్. అగైన్ ఇంకా టచ్ చేయండి అందరు పైకి. కంఠంలో శ్వాస కూడా పైకి లాగాలి, శబ్దం కూడా రావాలి. క్లాప్స్. ఇంకా ఇంకా దేవుడు కనబడాలి మనకు. ఏడుకొండల స్వామి దిగి రావాలి అట్లే. ఇంకా చేతులు బొబ్బు ఎక్కాలి అట్లే. నొప్పి రాని, మంచిది, చాలా అద్భుతం జరుగుతుంది. ఇంకా థ్యాంక్ యూ. ఎలా ఉంది? దాన్ని ఎలా చెప్పాలి? చెప్పట్లోడు. ఇంకా నైస్, థ్యాంక్ యూ థ్యాంక్ యూ. వాళ్ళు అనుకుంటుంటారు లేదు ఎప్పుడు చప్పట్లు కొట్టిస్తారు మమ్మల్ని అని చెప్పి నెక్స్ట్ కార్యక్రమానికి భయపడతారు. ఫుల్ ఎనర్జెటిక్. అంటే ఇది ఒక మంచి అద్భుతమైన చికిత్స. ఇది మీకు తెలియదు, ఇంటికి పోయినాక తెలుస్తుంది అంటే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది అనేది. ఓకే రైట్, కూర్చోండి.
హాయిగా కూర్చోండి. అంటే మామూలుగా అయితే ఏం చేస్తారంటే వేరే కార్యక్రమాల్లో రిలీఫ్ కోసం అని చెప్పి టీ తాగిరండి, కాఫీ తాగిరండి, ఇవన్నీ వేస్ట్. అర్థమైందా? ఇవి అద్భుతమైన ఒక రిలీఫ్ కార్యక్రమాలు అనమాట. ఒక సాంగ్ వినడం కానీ, ఇలాంటి క్రియలు చేయడం కానీ, అవునా కదా? సో ఇలాంటివి మనం చేసి అక్కడికక్కడే రిలాక్స్ అవుతూ ఉండాలి. దేహపరంగా ఒకే చోట కూర్చొని ఉంటాం కదా, వింటూ ఉంటాం కదా, అక్కడ కూడా మూమెంట్ కావాలి, యాక్టివిటీ కావాలి. ఇవన్నీ మన మాతార్ ఫౌండేషన్ ప్రతి ఒక్కటి ఇలా ఫాలో అవుతూ ఉంటాం. సో ఇప్పుడు ఒక అద్భుతమైన సాంగ్ విందాం. మేడం గారు వచ్చారు, సో ఇన్వైట్ చేసుకుంటాం. గొల్లవెల్లి నుంచి రాజలక్ష్మి మేడం వచ్చారు. గట్టిగా క్లాప్స్తో మన వశిష్ఠ గౌతమి గురించి ఒక సాంగ్ పాడతారు. ముందుగా మన గురువుగారైనటువంటి బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారికి, అలాగే స్వర్ణమాలమ్మకు గట్టిగా క్లాస్ తీసుకుందాం. అలాగే వశిష్ఠ గౌతమికి గట్టిగా, అలాగే పిరమిడ్ శక్తికి, ఇంతటి ధ్యానాన్ని జ్ఞానాన్ని అందించిన ఇప్పుడు వచ్చిన మాస్టర్స్ అందరికీ, మరి ఇందులో భాగంగా మనందరికీ కూడా పరిచయం చేసి నాకు ఇంతటి అవకాశాన్ని ఇచ్చినటువంటి మాస్టర్స్ అందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. వశిష్ఠ గౌతమి ఎంతో అద్భుతమైనటువంటిది. మొన్న ఉగాది సందర్భంగా వశిష్ఠ గౌతమిలో వశిష్ఠ గౌతమి నదీ స్నానం, అలాగే పిరమిడ్లో ధ్యానం, అరిటాకులో భోజనం ఎంత అద్భుతంగా జరిగాయి. మళ్ళీ ఒక్కసారి గట్టిగా. చాలా చాలా అద్భుతం కదా. మరి వశిష్ఠ గౌతమి అంటే చాలా అద్భుతమైనటువంటి మన వశిష్ఠ మహర్షి. ఎంత దూరం ఈ నదీ తీరం, ఎంత అద్భుతమైనటువంటిది ఈ నదీ తీరం. ఈ వశిష్ఠ గౌతమి గురించి ఒక్క సాంగు. వశిష్ఠ గౌతమి వశిష్ఠ గౌతమి విశిష్టమైనది ఈ శక్తి క్షేత్రమిది. ఓకేనా? ఓకే చెప్పండి. వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రం ఇది. వశిష్ఠ గౌతమి విశిష్టమైనది శక్తి క్షేత్రమిది. వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది. ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం, ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం, శాకాహారుల శాంతి మందిరం. ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం, శాకాహారుల శాంతి మందిరం. వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది. ప్రకృతి కాంత పులకరించినది, ప్రకృతి కాంత పులకరించినది, పుడమి తల్లికి కనకహారమిది. ప్రకృతి కాంత పులకరించినది, పుడమి తల్లికి కనకహారమిది. పరమ గురువుల ఆశయం ఇది, పరమ గురువుల ఆశయం ఇది. భావితరాలకు బంగారు లోకం. పరమ గురువుల ఆశయం ఇది, భావితరాలకు
తరాలకు బంగారు లోకం ఆరోగ్యం భాగ్యం అందించి ఆరోగ్యం భాగ్యం అందించి సత్యము తెలిపే జ్ఞానపదమిది ఆరోగ్యం భాగ్యం అందించి సత్యము తెలిపే జ్ఞానపదమిది వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం శాకాహారుల శాంతి మందిరం వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది ప్రేమ కరుణ మైత్రీ భావం ప్రజ్ఞానమనే ఘన సంపదలు ప్రేమ కరుణ మైత్రీ భావం ప్రజ్ఞానమనే ఘన సంపదలు ధ్యాన సాధనలు సత్సంగాలు ధ్యాన సాధనలు సత్సంగాలు స్వాధ్యాయాలు అనుభవమాలలు స్వాధ్యాయాలు సత్సంగాలు స్వాధ్యాయాలు అనుభవమాలలు దివ్య జ్ఞానుల సందేశం విశ్వశక్తితో అనుసంధానం దివ్య జ్ఞానుల సందేశం విశ్వశక్తితో అనుసంధానం వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది సంగీత నాట్యాల సౌందర్యాలు ఇవి సంగీత నాట్యాల సౌందర్యాలు విజ్ఞాన వినోద వైభోగాలు సంగీత నాట్యాల సౌందర్యాలు విజ్ఞాన వినోద వైభోగాలు సకల కళల ఐశ్వర్యం బిది సకల కళలకు ఐశ్వర్యం బిది అష్టసిద్ధుల ఆలయం బిది సకల కళలకు సౌందర్యం బిది అష్టసిద్ధులకు ఆలయం బిది బ్రహ్మంగారి కళల పంటగా బ్రహ్మంగారి కళల పంటగా బ్రహ్మానందపు జగతి ఇది బ్రహ్మంగారి కళల పంటగా బ్రహ్మానందపు జగతి ఇది వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం శాకాహారుల శాంతి మందిరం ఆత్మజ్ఞానుల ఆనంద నిలయం శాకాహారుల శాంతి మందిరం వశిష్ఠ గౌతమి విశిష్టమైన శక్తి క్షేత్రమిది థ్యాంక్ యూ అండి. మరొకసారి అమ్మకి వశిష్ఠ గౌతమ్ మీద ప్రేమ అద్భుతంగా లిఖించి ఎప్పటికప్పుడు మేడం అనుకుని సాంగ్స్ ఎన్నో రాస్తూ మరి వేదికగా అందిస్తారు ఇంకొక పాటతో. మన గురువులు ఎంత గొప్పవారో. ఎవరండి మన గురువులు? గట్టిగా చెప్పాలి. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారు. ఓకేనా? ఎంత గొప్పవారో. ఆయన గురించి ఒక కీర్తన. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా.
నిన్ను చూసి పరవశించు పృథ్వీ కూడా, నింగిలోని తారలన్నీ మురిసిపోయే సృష్టితోడా, అంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోడు మహాదేవా. సావిత్రమ్మ ఒడిలోన సరదాగా ఆడినావు, సంగీతం బడిలోన సరిగమలు పాడినావు. సావిత్రమ్మ ఒడిలోన సరదాగా ఆడినావు, సంగీతం బడిలోన సరిగమలు ఆడినావు. సదానంద యోగినే గురువుగా పొందినావు, సాహసమే ఊపిరిగా సారథిగా నిలిచినావు. సదానంద యోగినే గురువుగా పొందినావు, సాహసమే ఊపిరిగా సారథిగా నిలిచినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. బోధల్లో పుట్టినావు, బోధకునిగా మారినావు, భారమంత భుజములపై ఒక్కడివే మోసినావు. బోధల్లో పుట్టినావు, బోధకునిగా మారినావు, భారమంత భుజములపై ఒక్కడివే మోసినావు. బంధాలను అధిగమించి బుద్ధినిగా ఎదిగినావు, బంధాలను అధిగమించి బుద్ధినిగా ఎదిగినావు. బాధలన్నీ దిగమింగి బ్రహ్మర్షిగా ఒదిగినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. శ్వాస మీద ధ్యాస అంటూ మా శ్వాసగా మారినావు, శాకాహార జగమంటూ శబదాన్ని పట్టినావు. శ్వాస మీద ధ్యాస అంటూ మా శ్వాసగా మారినావు, శాకాహార జగమంటూ శబదాన్ని పట్టినావు. సత్యమంతరంగరించి విశ్వమంత చాటినావు, సత్యమంతరంగరించి విశ్వమంత చాటినావు. సర్వమత సారాంశం నిర్భయంగా నిలిపినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. వేణుగానమాలపించి వేదనంత రూపు మాపి, వేదాలను తిరగరాసి వేదాంతిగా రూపుదాల్చి. వేణుగానమాలపించి వేదనంత రూపు మాపి, వేదాలను తిరగరాసి వేదాంతిగా రూపుదాల్చి. వేగరమే మేల్కొలిపి వెన్ను తట్టి ప్రోత్సహించి, వేరు వేరు మార్గాలను ఒకటి చేసి చూపినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. 18 ఆచరణ సూత్రాలను రచించి, పరిపూర్ణ పాలకులకు పార్టీని స్థాపించి. 18 ఆచరణ సూత్రాలను రచించి, పరిపూర్ణ పాలనకు పార్టీని స్థాపించి. భూమాతను నిర్మించగా పిరమిడ్లను నిర్మించి, భూమాతను రక్షించగా పిరమిడ్లను నిర్మించి. భూమిపైన జీవించగా దివి నుంచి వచ్చినావు. ఎలాగా? భూమిపైన జీవించగా దివి నుంచి వచ్చినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. మానసిక పుత్రికను, ధ్యాన జగత్ పత్రికను, మహాజ్ఞాన నాయికను కానుకగా ఇచ్చినావు. మానసిక పుత్రికను, ధ్యాన జగత్ పత్రికను, మహాజ్ఞాన నాయికను కానుకగా ఇచ్చినావు. మనసులోని మాలిన్యం తొలగించగా ప్రయత్నించి, మనసులోని మాలిన్యం తొలగించగా ప్రయత్నించి. మా మనసు మమతలను అలవోకగా గెలిచినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. ఆధ్యాత్మిక గ్రంథాలను అలవోకగా మదించి, అందులోని సారాంశం అందరికీ అందించి. ఆధ్యాత్మిక గ్రంథాలను అలవోకగా మదించి, అందులోని సారాంశం అందరికీ అందించి. అలరారే విశ్వాసం హృదయంలో పరిమళించి, అలరారే విశ్వాసం హృదయంలో పరిమళించి. అలపంటూలి ఎరుగని సైనికునిగా మారినావు. అలుపంటూ ఎరుగని సైనికునిగా మారినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా.
ప్రియమైన స్నేహితులు మీరేనని చెప్పినావు, దైవం అంటే మనం అని అందరి జరి తీర్చినావు. ప్రియమైన స్నేహితులు మీరేనని చెప్పినావు, దైవం అంటే మనం అని అందరికీ దరి చేర్చినావు. సృష్టికర్త మనమంటూ సృష్టి అంత మనదంటూ, సృష్టికర్త మనదంటూ సృష్టి అంత మనదంటూ, మధ్య మార్గం మనదైతే మాస్టారే మనమన్నావు. మధ్య మార్గం మనదైతే మాస్టర్సే మనమన్నావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహదేవా. పాదాలను తాకపోతే వద్దంటూ వారిస్తావు, పాదాలను తాకపోతే వద్దంటూ వారిస్తావు. మనసారా ఒక్కసారి హృదయంతో స్పందిస్తావు, పాదాలను తాకపోతే వద్దంటూ వారిస్తావు. మనసారా ఒక్కసారి హృదయంతో స్పందిస్తావు. తనమంతా నిండిపోయి తన్మయాన్ని పొందుతావు, తనువంతా నిండిపోయి తన్మయాన్ని పొందుతావు. మనసంతా పొంగిపోయి మహాత్మునిగా నిలిచినావు. ఎంత గొప్పవాడవయ్య గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహదేవా. నిన్ను చూసి పులకరించే పృథ్వీ కూడా జై హో పత్రిజీ, జై హో పత్రిజీ. ఎంత గొప్పవాడవయ్యా గురుదేవా, గురువంటే ఒప్పుకోవు మహాదేవా. జయ హో పత్రిజీ. బుద్ధం శరణం గచ్ఛామి, సంఘం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి, ధ్యానం శరణం గచ్ఛామి, జ్ఞానం శరణం గచ్ఛామి. థ్యాంక్ యూ మేడం. ఇంతటి సో అవకాశం మేడం నాకు ఒకసారి ఇచ్చినందుకు గట్టిగా అందరికీ చప్పట్లు. ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. ధన్యవాదాలు. ఓకే మాస్టర్స్, ఇప్పుడు ఇంత మేడంకు నెక్స్ట్ కార్యక్రమం. ధన్యవాదాలు. సో నెక్స్ట్ కార్యక్రమంలో మన యొక్క ఆయుర్వేద జీవనశైలి గురించి అద్భుతంగా మనందరికి కూడా ఆ జ్ఞానాన్ని అందించడానికి డాక్టర్ శ్రీ సత్య గారు వస్తున్నారు. వారికి వేదికకు ఆహ్వానిద్దాం. సో గట్టిగా చప్పట్లతో వెల్కమ్ మేడం. ఫ్రెండ్స్, మనం యాక్చువల్గా ఈరోజు ఈ 2 days జరిగే సెషన్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. మన మధ్యలో ఎట్లా ఎందుకంటామంటే 14 సబ్జెక్ట్ చెప్తే బోరుగా ఫీల్ అవుతారని సాంగ్స్ పెడతాం. మీరు సాంగ్ పాడంగానే సగం మంది వెళ్ళిపోయారు. మళ్ళీ నేను రూములన్నీ ఎత్తుకుంటున్నాను రెండు అని. సో దయచేసి అట్లా చేయొద్దండి. ఏ సెషన్ కూడా మిస్ అవ్వద్దు. మిగతా అంటే యజ్ఞాలు వేరు. ఇప్పుడు వచ్చేవాళ్ళంతా డాక్టర్స్ అంతా ఎక్స్పర్ట్స్. వాళ్ళ టయాన్ని యాక్చువల్గా వాళ్ళకి సాటర్డే సండే హెవీ ఎథిక్ వర్క్ ఉంటుంది, అర్థమైంది. అయినా కూడా మనం ఎక్కడో బెంగళూరు నుంచి హైదరాబాద్ నుంచి మరి మేడం ఇవాళ అద్భుతమైన పేషెంట్స్ ఉంటారు, అయినా మన కోసం వచ్చారు. సో ఇది మీకోసం పెట్టిన ప్రోగ్రాం కాబట్టి దయచేసి మధ్యలో 2 పాట పాడంగానే రిలాక్స్ అవుతుంటే మీరు బయటికి వెళ్ళదు. ఓకే, టాయిలెట్ బ్రేక్ అంటారు, వెళ్ళి మళ్ళీ బ్యాక్ రండి వెంటనే. ఓకేనా? టీ బ్రేక్ ఉంటుంది, అప్పుడు వెళ్ళండి, ఇంకెవరు వెళ్ళదు. థ్యాంక్ యూ. కొద్దిగా కొన్ని నేను వచ్చి అరుస్తూ ఉంటా, ఇవన్నీ ఉంటాయి, మీరు ఏమనుకోద్దు. ఇది మీ ప్రోగ్రాం, మా కోసం కాదు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నా పేరు శ్రీ సత్య, ఆయుర్వేదిక్ డాక్టర్ ఫ్రమ్ రాజమండ్రి. గట్టిగా కావాలా? ఓకే, నా పేరు శ్రీ సత్య, రాజమండ్రి. ఇక్కడే మున్సిపాలిటీలో మెడికల్ ఆఫీసర్ని. దగ్గరగా ఉంటే కనుక అక్కడ ఓపీకి రావచ్చు. అండ్ గోకురం బస్ స్టాండ్ దగ్గర ఎస్ఎస్కే ఆయుర్వేద నిలయం. ఈరోజు మనం ఒక 10 నిమిషాలు ఆయుర్వేదిక్ మీద కొన్ని అవగాహన తెచ్చుకొని రోజువారీ శైలిలో మనకి ఎక్కువ జబ్బులు దేనికి వస్తుందో అది కొంచెంసేపు మాట్లాడుకుని మీకు క్వశ్చనింగ్ ఆన్సర్ ఉంటుంది. అండ్ ఫస్ట్ మనకి ఆయుర్వేదం అనగానే చాలామంది ఆయుర్వేదం మందులు వేడి చేస్తాయి అని అనుకుంటారండి.
యాక్చువల్‌గా ఆయుర్వేదం అనగానే డాక్టర్ కాకుండా మామూలుగా మనకి సొంతంగానే కొంచెం అవగాహన ఉంటది. అందరికి ఏ మొక్క ఏంటని కొంచెం ఉంటది. అది పాపం వాళ్ళ శరీర తత్వం తెలియక సరైన కాలంలో, సరైన మోతాదులో వాడకపోవడం వల్ల అది కొంతమంది వేడి శరీరాలనుకోండి. అది కొంచెం వేడి అలా అనుకుంటారు. యాక్చువల్‌గా మీరు విజ్ఞత కలిగిన ఒక డాక్టర్ దగ్గర మీకు దగ్గరలో ఉన్న డాక్టర్ దగ్గరికెళ్తే వాళ్ళు మీ శరీరాన్ని చూసి మీ నాడి అంటే మీది వేడి శరీరమా, చల్ల శరీరమా చూసి దానికి ఏ మందులు జత చేర్చాలో సపోజ్ మీది వేడి శరీరం అనుకోండి. చలవ చేసే డ్రగ్స్ దానికి జత చేసి మీకు ట్రీట్మెంట్‌ని సిద్ధం చేస్తారు. సో, అందుకే మీకు దగ్గరలో ఉన్న ప్రతి ఊర్లో మాక్సిమం గవర్నమెంట్ ప్రతి ఆయుర్వేదిక్ డాక్టర్‌ని పెడుతుంది. మీకు దగ్గరలో ఎళ్లి ఎవరి దగ్గరికైనా ఎళ్ళొచ్చు. అండ్ చాలామంది ఆయుర్వేదం అనగానే పథ్యం చేయాలా అని చెప్తారు. యాక్చువల్‌గా ఆయుర్వేదం అనే మందులకు పథ్యం కాదు. 90% ఏంటంటే రో రోగిని బాధపెడుతున్న రోగానికి పథ్యం యాక్చువల్లీ. మందులు ఎక్కడో 10% అంతే. మొత్తం పథ్యం మందులకైతే కాదు. అండ్ తర్వాత ఆయుర్వేదం మందులు అనగానే సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని అనుకుంటారు. అంటే ప్రకృతిలో దొరికిన వాటి నుంచే ఇస్తారు కదా! సో, దానికి పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవనుకుంటారు. కానీ చాలా మటుకు సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ప్రకృతిలో మనకి మంచి అమృతం ఇచ్చే మొక్కలతో పాటు మిక్కిలి కీడు చేసేవి కూడా ఉంటాయి. సో, దానికి మనకి ఆయుర్వేదిక్ గ్రంథాలు శుద్ధి చెప్తారనమాట. ఆ శుద్ధి చేసి మళ్ళీ ఇస్తే పెద్ద సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో, నెక్స్ట్ మనం ఆయుర్వేదం మందులు ఆలస్యంగా పనిచేస్తాయి అని అనుకుంటారు. ఇప్పుడు మనకి ప్రతి శరీరంలో వాత, పిత్త, కఫాలని ఉంటాయి. అవి 3 సమంగా ఉంటే మనకి రోగం ఉండదు. ఎప్పుడైతే ఆ 3 దోషాల్లో ఏదో ఎక్కువైతే దానికి సంబంధించిన రోగం వస్తది. సో, అది ఏంటో తెలుసుకొని దానికి మందులు వాడుకుంటూ ముందు దానికి శుద్ధి కార్యక్రమాలు కూడా చెప్తారు. అంటే మనకి పూర్వం ఆముదం వేసుకోండి, మార్నింగ్ విరేచనం అవుతది. అలాంటి శుద్ధులు చేయించుకోండి. అంటే మీకు అది తెలిస్తే ఓకే. తెలియకపోతే గనుక మీకు దగ్గరలో డాక్టర్‌ని అంటే మీకు నాడి అన్నీ బాగున్నాయి అనుకోండి, కొంచెం బలంగా ఉన్నారనుకో వామిటింగ్ చేయించడం, లేకపోతే విరేచనాలు అవ్వడం, ఎక్కువ నొప్పుల కంటే వస్తి అంటే మనకి మోషన్ ద్వారా మెడిసిన్ పంపడం, అది పంచకర్మ కార్యక్రమాలు అంటారు. సో, అవి వాడి అప్పుడు మందులు వాడితే చాలా ఫాస్ట్ రిజల్ట్ ఉంటది. ఇప్పుడు రోజు మనం తినే ఆహారంలో దేనివల్ల ఎక్కువ జబ్బులు పడుతున్నామో లైక్ నాది ఇక్కడే రాజమండ్రి కాబట్టి నేను ఇక్కడ ఎక్కువ అబ్జర్వ్ చేస్తున్నాను ఏంటంటే చాలామందికి వీధికో 2-3 క్యాన్సర్ కేసెస్ ఉంటున్నాయి. కానీ ప్రతి ఇంట్లో ఒక డయాబెటీస్ అంటే షుగర్ కేసెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. ఎక్కువ పచ్చని దానికి చెప్తాను. ఇప్పుడు మనకి క్యాన్సర్ ఉందనుకోండి, ఒకటి మానసికంగా హ్యాపీగా ఉండాలి. ఇప్పుడు మీకు ఆ హ్యాపీనెస్ అంతా మీకు ఆల్రెడీ ముందు చెప్పిన కార్యక్రమాల్లో ధ్యానం, ఇంకా దానికి ప్రాణాయామం చాలా చెప్పున్నారు. సో, మానసికంగా మీరు దాంతో హ్యాపీగా ఉంటారు. ఇంకోటేంటంటే చాలా మట్టుకు ఇళ్ళల్లో అల్యూమినియం సేవెంటి గిన్నెలు వాడుతున్నారు. ఆ సేవెంటి గిన్నె ఏంటంటే మనకి స్లో పాయిజన్ టైప్ అనమాట. అది మన ఇండియాది కాదు. పూర్వం బ్రిటిషర్లు ఇక్కడ ఖైదీలకి వాళ్ళకి స్లో పాయిజన్ కోసం ఆ చిప్పలు మీకు జైలుకెళ్తే మీకు అర్థమవుతది. ఆ అల్యూమినియం పాత్రలు అదేంటంటే బ్రెయిన్ స్లోగా విషాన్ని పంపుతదనమాట. వెంటనే మనకేమీ ఉండవు. సో, మీకు ఎక్కడైనా మీ ఇంట్లో ఏమైనా అల్యూమినియం పాత్రలుంటే కొంచెం అవి మార్చండి. అయితే స్టీల్ వాడుకోండి. ఇంకా మీకు ఓపిక ఉంటే మట్టి పాత్రలు వాడుకోండి. అది మంచిది. ఐరన్ వాడారనుకోండి, కొంచెం ఐరన్ తక్కువ బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి మనకి ఐరన్ అంటే ఇనప గిన్నెల్లో వాడుకుంటే కూడా మీకు చాలా మంచి. ఈ మూడిట్లో ఏదో ఒకటి వాడుకోండి. అండ్ తర్వాత మనకి ఒక్కసారి వండిన ఆహారం మళ్ళీ రీహీట్ చేయకూడదు. అంటే మళ్ళీ వేడి చేసి తినకూడదు. అలా తిన్నా ఓకే. జనరల్‌గా మనకేం చెప్తారంటే ఎప్పుడైనా వండిన ఆహారం 3 గంటల్లో కంప్లీట్ చేయమని చెప్తారు. కానీ అలా అవ్వదు ఈ రోజుల్లో. కానీ మళ్ళీ రీహీట్ అయితే చేయకండి ఫ్రిడ్జ్‌లో పెట్టి. దానికేంటంటే క్యాన్సర్ కణాలు గానీ, లోపల ఇన్‌ఫ్లమేషన్ అనేది పెరిగిపోతూ ఉంటది. సో, మళ్ళీ ఇంకొకటి తెల్లగా ఉన్న వస్తువులు వాడకండి. అంటే తెల్లగా ఉన్నాయంటే మినుములు, మైదా, షుగరు, కార్న్ ఫ్లోర్ తెల్లగా ఉన్నదంతా తెల్ల పాయిజనే. అదేంటంటే క్యాన్సర్ కణాలు పెరిగితే లైక్ షుగర్ కూడా పెరుగుద్ది. మెయిన్ మన ఇళ్ళల్లో ఫస్ట్ ఎవరైనా టిఫిన్ అంటే ఫస్ట్ ఇడ్లీయే తింటాం. తర్వాత ఏదైనా ఎక్స్ట్రాగా తింటాం. సో, అవి అప్పుడప్పుడు తినండి. ఇప్పుడు చూడండి వేదం చదువుకున్న వాళ్ళకి మినుములు అసలు పెట్టరు. ఏమంటే మందగుణాన్ని పెంచుతుంది బ్రెయిన్‌కి. వాళ్ళకి ఎక్కువ పెసరపప్పు పెడతారు. మనకి నైవేద్యాల్లో అమ్మవారి నైవేద్యాల్లో కూడా మనం ఎక్కువ మినుములు అసలు ఎక్కడ ఉండవు.
పెసరపప్పే ఎక్కువ వాడతారు. అదేంటంటే లఘు గుణం అనమాట. ఈజీగా డైజెస్ట్ అయిపోద్ది. ఇప్పుడు చూడండి వేసవికాలం పెసరకట్టు, పెసరపప్పు చారు తింటారు. ఎందుకు తింటారంటే చలవ చేస్తది, ఈజీగా అరిగిపోతది. సో, ఎక్కువ మనకి ఆయుర్వేదంలో ఇప్పుడు పప్పు దినుసులు ఉన్నాయంటే చాలా ద బెస్ట్ ఏంటో చెప్తారు. చాలా ద వరస్ట్ ఏంటో చెప్తారు. అలాగా ఆయుర్వేదంలో ఏం చెప్తారంటే చాలా మంచిది పెసలనమాట. అంటే పెసరట్లు తినండి. ఇంకా మిగతా ఓ ఓ బొబ్బరు గారెలు అలాంటివి ఏమి లేదండి. చాలా వరస్ట్ ఏం చెప్తారంటే మినుములు చెప్తారు. సో, మినుములు రోజు తినకండి. అప్పుడప్పుడు వారానికి ఒకసారో, నెలకు ఒకసారో మినుములు ఇడ్లీ, దోస గారు అప్పుడు తినండి. కానీ రోజు మీ ఆహారంలో మినుములు కట్ చేయండి. ఓకే. నెక్స్ట్ రిఫైన్డ్ ఆయిల్స్ అంటే ప్యాకెట్ నూనెలనమాట. ఇప్పుడు ప్యాకెట్ నూనెలు మనం అది రిఫైన్ చేయడం వల్ల అందులోకి యాసిడ్ వచ్చి లోపల జబ్బులు ఎక్కువ వచ్చేస్తున్నాయి. అంటే గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ కానీ, డయాబెటీస్ కానీ ఏ జబ్బు అయినా ఇన్ఫ్లమేషన్ అనేది కారణమైంది. సో, దానికి ఆ రిఫైన్డ్ ఆయిల్ ఇంకా ఎక్కువ రెచ్చగొడుతదనమాట. సో, అది మీరు 4 గంటలు వాడుతున్నారనుకోండి, ఇది రేట్ ఎక్కువ అనుకోండి, మనకి గానుగలో ఆడిచ్చింది 2 గరిటెలు ఏసుకోండి తప్పేముంది. సో, రిఫైన్డ్ ప్యాకెట్ నూనెలో చాలా మట్టుకు దాన్ని అవాయిడ్ చేయండి. ఇంకొకటి పాల ప్యాకెట్లు. ఇప్పుడు మీకు మొన్నే తెలిసే ఉంటది. రాజమండ్రిలో చాలామంది పాలు తాగి చనిపోయారు. అది వేరే విషయం. అది పాపం ఏదో లీక్ అయ్యి అది ఆ కూలెంట్ లీక్ అయింది. అది పక్కన పెడితే అందులో యూరియా ఎక్కువ కలుపుతున్నారు చిక్కదనం కోసం. సో, మనకు ఒరిజినల్ పాలేం దొరకట్లేదు. మీకు సొంతంగా గేదెలున్నా, ఆవులున్నా లేకపోతే మీకు తెలిసినోళ్ళు వాళ్ళు ఏం ఇంజెక్షన్ చెయ్యరు అంటే అలాంటి పాలు తాగండి తప్ప లేకపోతే అసలు తీసుకోకపోవడమే మంచిది. ఆ కెమికల్‌తో తాగే కంటే అసలు తాగకపోవడమే మంచిది కదండీ! సో, అవి కొంచెం చూసుకొని తాగండి. మీకు ఎక్కడైనా గేదె ఉంటే కనుక ఆ పాలు తాగొచ్చు. అండ్ తర్వాత రోజు మనకి 6 లీటర్ల నీళ్ళు తాగాలి, 3 లీటర్ల నీళ్ళు తాగాలి అన్న కాన్సెప్ట్ అసలు ఉండదు. ఇప్పుడు నేను పొలంలో పని చేసేదాన్ని అనుకోండి. నేను ఎక్కువ కష్టపడతాను. ఎండలో ఉంటాను. నాకు ఎక్కువ చెమట పోతది. సో, నాకు దాహం ఎక్కువేస్తది. అలాంటప్పుడు నేను తాగాలి. ఇప్పుడు ఈయన సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీ సిస్టమ్ వర్క్ అనుకోండి. ఏసీలో ఉంటారనుకోండి. నేను 6 లీటర్ల నీళ్ళు తాగుతాను. ఆయన 6 లీటర్ల నీళ్ళు తాగుతానంటే కిడ్నీ మీద లోడ్ పడతది. ఎలా అంటే ఇప్పుడు సపోజ్ మిక్సీలో మనం లోడ్ ఎక్కువేస్తే మిక్సీ తిరుగుద్దా? తిరగదు కదా! ఆగిపోద్ది కదా! సేమ్ మన కిడ్నీలు కూడా అంతే. అది నాకు దాహం వేస్తదని శరీరం అడుగుతది. నాకు దాహం వేస్తుంది ఇవ్వండి అని. అప్పుడు తాగకుండా ఉండకూడదు. దాహం లేకుండా తాగకూడదు. ఓకేనా? అప్పుడేంటంటే శరీరంలో మనకు కావాల్సిన నీళ్ళు ఉన్నట్టు. సో, అందుకే అది అడగలేదు. అడగకుండా మనం ఎందుకు లీటర్లు తాగాలి? కిడ్నీకి పని ఎందుకు చెప్పాలి? సో, మన మైండ్ మన కాన్షియస్‌లో ఉండేటట్టు చూసుకోండి. అండ్ ఇంకొకటి ఇప్పుడు ఫ్రూట్స్ అనగానే కాస్ట్లీ ఫ్రూట్స్ తింటున్నారు. డ్రాగన్, కివి అవన్నీ మన దేశానికి కాదు ఫస్ట్ థింగ్. మన అమ్మమ్మ ఏం తిన్నారో మన బాడీలో ఉన్న కణం దానికి దగ్గరగా ఉంటది. సో, పెద్ద ఫ్రూట్స్ ఏం తినట్లేదు. మన అమ్మమ్మ ఎక్కువ ఏమి ఇష్టంగా తిన్నారో అనుకోండి, అవే తిన్నామనుకో చాలా మటుకు జబ్బులు కూడా తగ్గుతాయి. కొత్తగా పక్క రాష్ట్రాలు ఏం అవసరం లేదు. ఆహ్, ఇంకా ఇంకా మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రెషర్ కుక్కర్ మీకు అది అల్యూమినియం అయితే వాడొద్దు. స్టీల్ అయితే వాడుకోండి. అల్యూమినియం వాడొద్దు. మీకు అదే చెప్తున్నాను కదండీ! మీకు వండినప్పుడు అది వేడిలో కొంచెం అల్యూమినియంలోది ఆహారంలోకి ఎళ్తది. సో, ఇప్పుడు ఎప్పుడైనా మనకు ఒక జబ్బు వచ్చిందనుకోండి, ఫస్ట్ అది దేనివల్ల మనకు ఆ జబ్బు వచ్చిందో దాన్ని కట్ చేసామనుకో సగం మందు అదనమాట. మందులు వాడడం, డాక్టర్ దగ్గరికెళ్ళడం అవన్నీ సెకండరీ. 100%లో 25% ఇప్పుడు మనకి గ్యాస్ట్రిక్ వచ్చిందనుకోండి. సపోజ్ అక్కడ ఎక్కువ గ్యాస్ట్రిక్ ఫుడ్ వల్ల వస్తది. ఇంకోటి మానసికంగా ఎక్కువ ఒత్తిడి ఉన్నా సరే కడుపులో యాసిడ్ రిలీజ్ అవుతది. సో, మానసికంగా ఈ ప్రాణాయామాలు అవి చేసుకుంటూ పులుపులు అవి తగ్గించుకుంటూ ఉండాలి. ఇప్పుడు పులుపు తిన్నప్పుడు గ్యాస్ వస్తుందని మనకు తెలిసినప్పుడు పులుపు ఎందుకు తినాలి? సో, అలాగా అల్యూమినియం నుంచి ప్రాబ్లమ్ వస్తున్నప్పుడు అల్యూమినియం కుక్కర్ కూడా అదే వస్తది. ఒకసారి గట్టిగా క్లాప్స్‌తో. మనకి ఏదైనా వాతం, కఫం, పిత్తం అవి బ్యాలెన్స్ లేకపోతే రోగాలు వస్తాయని అంటున్నారు కదా! మన బాడీ ఏ కండిషన్‌లో ఉన్నదని తెలుసుకోవడానికి ఎట్లా తెలుసుకోగలం మనం? ఒక మార్గం ఏంటంటే అండి, మీకు దగ్గరలో మీ ఊరి దగ్గరలో ఉన్న ఒక ఆయుర్వేదిక్ డాక్టర్‌కెళ్తే ఎప్పుడు ఏం తినకుండా పొద్దున్నే లేచాక ఏం తినకుండా ఎళ్తే మీ నాడి చెక్ చేస్తే మీ శరీర తత్వం ఏంటో చెప్తారు. అది 3 బ్యాలెన్స్‌డ్‌గా ఉండాలంటే ఒకటి సాత్విక ఆహారం. మనకి ఇప్పుడు మెడిటేషన్ చేయాలన్నా సాత్వికంగా ఉంటేనే ఎక్కువసేపు ధ్యానంలో కూర్చోగలం. కానీ ఆ సాత్వికం ఎక్కడి నుంచి వస్తది? మన ఆహారంలో సాత్వికం ఉన్నదనుకోండి. ఇప్పుడు రజో, తమో గుణాలు ఉంటాయి. ఇప్పుడు ఎక్కువ వేడి చేసి తినామనుకో రజోగుణం పెరుగుద్ది, అగ్రెసివ్‌గా ఉంటది.
సో అలాగే మీ నాడిని అక్కడికి వెళ్ళి చెక్ చేయించుకుంటే ఇది మీ తత్వం అంటారు. 3 బ్యాలెన్స్డ్గా ఉండాలంటే మీ తత్వం తెలుసుకొని ఏది ఇప్పుడు మీది వేడి శరీరం అనుకోండి, చేదుని ఎక్కువ తినాలన్నమాట. ఇప్పుడు క్యాన్సర్, షుగర్ ఉందనుకోండి, ఇందాక నేను చెప్పినవి ఆపేస్తూ ఎక్కువ చేదుని పంపించారనుకో బాడీలోకి, ఈ ఈ ఏదైతే విష పదార్థాలు ఉన్నాయో మనం ఆబ్వియస్గా ఇప్పుడు పీల్చుకునే గాలే విషం, అది పక్కన పెడితే. సో వాటికి మనం ఎక్కువ ఆస్కారం ఇచ్చేవాళ్ళం అవ్వమన్నమాట. అంటే మెంతు పొడి తాగడం, వేపలతో బ్రష్ చేయడం ఒక రకంగా చేదు వెళ్తుంది. సో అలా చేదుని పంపి తెల్లగా ఉన్న వస్తువులు, రిఫైన్డ్ ఆయిల్స్ అవి మానుకుంటే బాగుంటుంది. అలా ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయండి? ఓకే, సారీ. నమస్తే మేడం. నమస్తే. అశ్వగంధ డైలీ వాడచ్చా? అశ్వగంధ మీకు పౌడరా? వాడుకోవచ్చు, ఏం కాదు. పాలతో ఈవినింగ్ నైట్ పాలతో తీసుకొచ్చండి. అందులో కొంచెం పసుపు, మిరియాలు, చిటికెడు పసుపు కూడా స్టవ్ ఆఫ్ చేసాక వేయాలి, లేకపోతే అందులో ఎగిరిపోతే మళ్ళీ హీట్ చేసినప్పుడు. సో అలా తీసుకోవచ్చు. త్రిఫలా చూర్ణాలు? త్రిఫల చూర్ణం మీకు బాడీలో ఎక్కువ వాతం ఉందనుకో, అంటే త్రిఫల చూర్ణం అనుపానంతో మారిపోతుందండి. మజ్జిగతో తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది, తేనెతో తీసుకుంటే ఒకలా పనిచేస్తుంది. మీరు దేనికి వాడుతున్నారో దాన్ని బట్టి అనుపానం ఇంపార్టెంట్ అక్కడ. అశ్వగంధ మాత్రం ఏ ఉన్న వాతపిత్త కపాలు ఏది ఉన్నా కూడా వాడచ్చు డైలీ యూజెస్ గా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఆయుర్వేదం కంపెనీలు అన్నీ కూడా అంత కరెక్ట్గా లేవండి. కొన్ని ఉన్నాయి ఏంటంటే ఇప్పుడు అవి నిల్వ ఉండడానికి కలిపేస్తున్నారు. సో అలా కాకుండా మంచి అథెంటికేటెడ్ కంపెనీస్ ఉన్నాయి. అంటే ఇప్పుడు ఆ ట్యాబ్లెట్ చేయాలనుకోండి, తుమ్మజిగిరి వాడి ట్యాబ్లెట్ చేసిస్తారు వాళ్ళు. కెమికల్ బైండింగ్స్, ఈ కెమికల్స్ కలపకుండా, ప్రిజర్వేటివ్స్ కలపకుండా ఉండే కంపెనీలు వాడుకోండి. అంటే ఇమ్కాప్స్ పౌడర్ బెస్టా లేకపోతే చూర్ణం బెస్టా? పౌడర్ అన్న చూర్ణం అదే పౌడర్ బెస్టా లేకపోతే టాబ్లెట్ బెస్టా? మీ ఇష్టం, మీకు చేతి తీసుకోగలను వగరైనా తీసుకుంటా అంటే పౌడరే మంచిది. పౌడర్. ఓకే, థ్యాంక్ యూ మేడం. మీకు అది హార్లిక్స్ బూస్ట్ వాడే కంటే పిల్లలకి మీకు అశ్వగంధ ఇచ్చినా మంచిదే. లేదు అలా ఏం లేదు. కొంచెం థైరాయిడ్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు అశ్వగంధని కొంచెం డాక్టర్ అండర్ అవర్లో వాడుకోవాలండి. అశ్వగంధ మంచిదే. పాలండి ఇప్పుడు ఎక్కడ కూడా ప్యూర్ మనకు మంచిగా దొరుకుతున్నాయని నమ్మకం అయితే లేదు. పెద్దవాళ్ళకి అయితే ఓకే మానేసిన, చిన్నపిల్లలు ఉంటారు కదా, వాళ్ళకి పాలు ప్లేస్లో ఏమి ఇవ్వచ్చు? ఇప్పుడు కొబ్బరి పాలు ఇవ్వచ్చు. అండ్ బాదం పప్పు నానబెట్టి ఒక 10 బాదం పప్పులు మీకు వాటర్ వేసి మిక్సీ చేస్తే మీకు ఆ బాదం పాలు కింద అవి కూడా ఎనర్జీ అండి. సోయా పాలు ఇవ్వచ్చు, కానీ సోయా పాలు థైరాయిడ్ ఉన్న వాళ్ళు తీసుకోకూడదు. మీకు ఎదిగే పిల్లలకి పర్వాలేదు. నువ్వులు పల్లీలు కూడా ఇవ్వచ్చు, మంచిదండి, అది ప్రోటీన్ వెళ్తుంది. నువ్వులు కూడా. అండ్ ఇంకోటి ఏంటంటే ఆహారంలో కూడా ఒకటండి, ఎప్పుడైనా 3 పూటలు తిన్నవాడు రోగి, 2 పూటలు తిన్నవాళ్ళు భోగి, 1 పూట రోగి అంటారు కదా. సూర్య అస్తమయంలో మీకు డిన్నర్ కంప్లీట్ చేసుకున్నారు అనుకో, పొద్దున్న 9-10 మధ్యలో భోంచేసి మళ్ళీ కరెక్ట్గా మీరు 10ంటికి భోంచేశారు అనుకోండి, ఈవినింగ్ మళ్ళీ 5 o'clock ఆకలి వస్తుంది. సూర్యాస్తమయం లోపే డిన్నర్ కంప్లీట్ చేస్తారు అనుకో, అంటే ఉడకబెట్టినవి, అంటే లైక్ అన్నం, రైస్ ఇవన్నీ మీరు 2 పూటలు అలా తిన్నా సరే మీకు నెక్స్ట్ అసలు ఏ జబ్బు రాదు. ఫస్ట్ మీరు 3 పూటలు తినేసి సడన్గా మార్చినప్పుడు ఒక వారం రోజులు తిక్కగా అనిపిస్తుంది, కానీ కొంచెం మీరు దాన్ని ఓవర్కమ్ చేశారంటే మీరు 3వ పూట పెట్టినా తిండి, కానీ చాలా రోగాలు రావు అలా 2 పూటలు అలవాటు చేసుకుంటే. మేడం చెప్పండి. ఆయుర్వేదంలో పెరుగుని తినొద్దని చెప్తారు. ఎస్, పెరుగు యాక్చువల్లీ నైట్ తినకూడదండి. అది మామూలు మనుషులే నైట్ పెరుగు మంచిది కాదు. ఎందుకంటే ఎందుకు మంచిదో కూడా కాదు చెప్తాను. మనకి లోపల శ్రోతస్లు అంటారు, అంటే ఛానల్స్ని. ఈ పెరుగుకి ఏంటంటే కఫగుణం ఉంటుంది. రాత్రిపూట మామూలుగా ప్రకృతిలో కఫగుణం ఉంటుంది. పొద్దున్న 6 to 10 కఫకాలం అంటారు, మధ్యాహ్నం వేడిగా ఉంటుంది పిత్తకాలం అంటారు. అలాగే కాలానుగుణంగా చూసుకున్న మన ఛానల్ని బ్లాక్ చేసే గుణం ఉంటుంది అనమాట. సాంస్క్రిట్లో దాన్ని అభిషంద అంటారు. సో ఆ బ్లాక్ అవ్వకుండా పెరుగు నైట్ మానేయమని చెప్తారు అనమాట. మజ్జిగ మానవులకి అమృతం అండి. అది కూడా ఎలా అంటే మజ్జిగ చిలికి కొంచెం వెన్న తీసి వచ్చిన ఆ మజ్జిగ చాలా మంచిది. మజ్జిగ రోజు తాగొచ్చు. థ్యాంక్ యూ మేడం. అంటే అందులో 2 గుణాలండి. మీకు కొంతమంది వాటర్ ఒక 1 glass 2 glass మంచిదే, పొద్దున్నే లేవగానే. ఇప్పుడు గ్రీష్మ సమ్మర్లో వేడి తీసుకోకూడదు. సమ్మర్ కాకుండా మీరు వేడి నీళ్ళు తాగారు అనుకో, పేగుల మీద ఒత్తిడి పడి కింద మోషన్ ఫ్రీ అవుతుంది అన్న కాన్సెప్ట్లో లేటర్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ నా ఉద్దేశంలో ఏంటంటే మీ బాడీకి ఒక గ్లాస్ తాగాక ఓకే నాకు కొంచెం నిండింది అనిపించింది అనుకోండి, మానేయడం మంచిది. లేదు మీకు ఇంకా కొంచెం వెళ్తుంది అనుకోండి, తీసుకోవడం మంచిది. అది కరెక్ట్.
కిడ్నీ కంటే ఒక గ్లాస్ తాగినా పడదు. మీకు బాడీ చెప్తుంది నాకు చాలు ఆపు ఆపు అని చెప్పినా లేదు లేదు నేను లీటర్ తాగాలంటే అప్పుడు కిడ్నీలు పోతాయి అనమాట. అది మేడం ఆ. ఇంకోటి A1 A2 మిల్క్ అని 2 ఉన్నాయి కదా. అవునండి. ఇది ఎలా ఉందంటే సొసైటీలో కన్ఫ్యూజన్ ఎలా ఉందంటే మిల్క్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు డాక్టర్ కాదర్వల్లి సార్ వీళ్ళంతా చెప్పేది ఎలా ఉంటుందంటే మిల్క్ అనేది అసలు పిల్లలకు అంటే 3 years వరకు వాళ్ళకి ఎంజైమ్ ప్రొడ్యూస్ అవుతుంది. దాని తర్వాత అసలు మిల్కే వద్దు అనేది ఒక పాయింట్. రెండో దీంట్లో మిల్క్లో కూడా A1 మిల్క్ A2 మిల్క్. A2 అంటే మన నాటి ఆవు ఉంది కదా దాని నుంచి వచ్చేది. అది చాలా అరుదు, ఎక్కడో గోశాలలో ఎక్కడో వెతుక్కొని పోవాలి. ఇప్పుడు ఊర్లలో కూడా ఎక్కడ జనరల్గా ఆవులు అంటే నాటి ఆవులు లేవు, అన్నీ జెర్సీ ఆవులు ఇంగ్లీష్ ఆవులే ఉన్నాయి. సో ఇక్కడ ఈ మధ్యలో ఏమవుతుందంటే A1 మిల్క్ అనేది అదే ఇన్ఫ్లమేటరీ ప్రోటీన్ ఉంది, A1 బీటా క్యాషిన్ ప్రోటీన్ ఉంది, అది వద్దు అని చెప్తున్నారు. సో దీని మీద కొంత అవగాహన. ఇప్పుడు ఈ రోజుల్లో చాలా రిచ్ పర్సన్ 100 కోట్లు ఉన్న వాళ్ళు కాదండి. ఒక అరెకరం పొలం ఉండి చిన్న గుడిసు ఉండి మీకు మోకాలు నొప్పులు ఉన్నాయి అనుకోండి, వారానికి 2 సార్లైనా చెప్పులు లేకుండా మట్టి నేల మీద నడవండి. అండ్ ఒక ఆవును పెంచుకున్నారు అనుకో, మనకి ఆవుకి ఒకటి ఉంటుంది. ఆల్రెడీ ఇక్కడ ఉన్న వాళ్ళందరూ స్పిరిచువలే కాబట్టి చెప్తున్నాను. ఆవులో ఒక నాడు ఉంటుంది. ఆవును పెంచే వాళ్ళు ఉంటారు కదా, దాన్ని రోజు మేతేసి దానికి వేసినప్పుడు ఈ ఎవరైతే పెంచుతున్నారో వాళ్ళ నాడిని అది అబ్జర్వ్ చేస్తుంది. ఇప్పుడంటే ఆవులు కట్టేస్తున్నారు కానీ పూర్వం ఆవులు మేతకు వదిలేసేవారు. వదిలినప్పుడు ఈ నాడిలో ఏమైతే తక్కువ ఉందో, ఏ దోషం అయితే ఉందో దాని తగ్గ మొక్క తిని అది ఆ పాలల్లోకి ఆ మెడిసిన్ ఇచ్చేదన్నమాట. సో దానికి గాయత్రి కూడా అందుకే లింక్ చెప్తారు. అందుకే ఆవు నాడి బ్రహ్మనాడితో చెప్తారు. సో అంత మంచి ఆవును మనం పెంచుకోకుండా చాలా మిస్ అవుతున్నాం. మీకు కొంచెం ప్లేస్ ఉందనుకోండి, ఆవును పెంచుకోండి. ఇప్పుడు రంగనాథ్ గారు అడిగిన A2 మిల్క్ చాలా మంచిది. ఎలా అంటే ఆ పాలు చాలా మంచిది, దాని నుంచి వచ్చిన మజ్జిగ చాలా మంచిది. ఇంకోటి ఆ మజ్జిగ నుంచి చిలికి వెన్న తీసి వచ్చిన నెయ్యి ఎంత అంటే మీకు పూర్వం ఆస్తులు ఇచ్చేటప్పుడు ఎవరైతే పూర్వీకులు ఉన్నారో ఆ నెయ్యిని ఒక 100 సంవత్సరాలు మురగపెట్టి పైన రాసుకునేవారు. ఎప్పుడు మనం దాన్ని నిల్వ చేస్తున్నామో ఆస్తులతో పాటు ఇచ్చేవారు. ఏమంటే మనకు తెలియని జబ్బులు చాలా వస్తున్నాయి డాక్టర్కి సైంటిస్ట్